అంటే అసలు ఏ ఏజ్‌లో ఆడపిల్లని ఒక గైనకాలజిస్ట్‌ని మస్ట్ అండ్ షుడ్ ఫస్ట్ విజిట్ ఎప్పుడు చేయించాలి? ద ఫస్ట్ మెచ్యూరిటీ ఏజ్ ఆఫ్ మెనార్కీ. అబ్సినిటీ ఉన్న కాంటెంట్ అవైలబిలిటీ ఉంది. త్వరగా ఎక్స్‌పోజ్ అవ్వటం వల్ల ఈ మెన్‌స్ట్రుయేషన్ ఎర్లీగా రావటానికి బేబీ వచ్చేటప్పటికి మనకు ఒక ఇల్లు ఉండాలి, మనకు ఒక కారు ఉండాలి, బేబీకి ఒక సెపరేట్ బెడ్రూమ్ ఉండాలి, బేబీని చూసుకునే దానికి ఒకరు ఉండాలి. మనం ఉండం. మనం మనం ఉండము కరెక్టే. అబార్షన్స్ తగ్గినాయా మేడం? అబార్షన్స్ రేట్ ఇంకా. కాంట్రాసెప్టివ్స్ వాడటం వల్ల కాంట్రసెప్టివ్స్ హ్యావ్ దేర్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. LGBTQ+ ఇట్లా చాలా ఓరియంటేషన్స్ ఉన్నాయి. వీళ్ళ ఇన్సిడెన్స్ దిస్ ఇస్ ఎలా ఉంది మేడం? జెండర్ చేంజింగ్ సర్జరీస్ చాలా అవసరం. ఎక్కడ అవుతుంది ఈ ట్రీట్మెంటు? ఈవెన్ మెనోపాజ్ షిఫ్ట్ అయిందా మేడం? మెనోపాజ్ ఏం కిందకి రాలేదు, మెనోపాజ్ లేట్కి వెళ్ళింది. సెక్షువల్గా యాక్టివ్గా ఉండే ఇయర్స్ కూడా సో ఈ 60 years 65-year-old వాళ్ళు నేనే డెలివరీ చేశాను. 52 yearsలో షీ కన్సీవ్డ్ విత్ IVF. హలో వ్యూవర్స్, మన ఫ్యామిలీ హెల్తీగా ఉండాలంటే అమ్మ హెల్తీగా ఉండాలి. కానీ వాళ్ళ ఆరోగ్యం గురించి మగవాళ్ళకి చాలా అవగాహన ఉండదు. అలాగే ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మనమే నెగ్లెక్ట్ చేయడం కాదు, వాళ్ళంతటి వాళ్ళు ఆడవాళ్ళు కూడా వాళ్ళకి వచ్చే చాలా సమస్యల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ సమస్యల గురించి ముఖ్యంగా మనం తెలుసుకుంటే మన ఫ్యామిలీకి చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు సీనియర్ గైనకాలజిస్ట్ వసుంధర చీపురుపల్లి మనతో ఉన్నారు. హలో మ్యామ్. హాయ్. ఇది మగవాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ కాదు అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఫస్ట్ టైం, చాలామంది డాక్టర్స్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నా కానీ గైనకాలజిస్ట్ని ఇంటర్వ్యూ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇంట్లో ఆడపిల్లల్ని ఏ వయసులో అసలు ఫస్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది? ఎస్పెషల్లీ ఎందుకని అడుగుతున్నానంటే, ఒకప్పుడు ప్యూబర్టీ కావచ్చు, లేదంటే మెచ్యూరిటీ రావటం, మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అవ్వటం అనేది ఒక సర్టెన్ ఏజ్లో స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు చాలా తగ్గిందని పడిపోయింది. అంటే అసలు ఏ ఏజ్లో ఆడపిల్లని ఒక గైనకాలజిస్ట్ని మస్ట్ అండ్ షుడ్ ఫస్ట్ విజిట్ ఎప్పుడు చేయించాలి? మీరు అన్నట్టుగా ఇదివరకు లైక్ డేస్లో మేబీ మా చిన్నప్పుడు అనుకుంటాను, మేబీ ద ఫస్ట్ మెచ్యూరిటీ ఏజ్ ఆఫ్ మెనార్కీ. సో ఆన్ అన్ యావరేజ్ 12 to 14-15 మధ్యలో ఉండేది. దట్ వాస్ ఎ బిట్ ఫార్చునేట్. ఇప్పుడు మేబీ ఎన్వైరన్మెంట్ చేంజెస్, జెనెటిక్ చేంజెస్ వల్ల 10 years కూడా, మేబీ సమ్ రేర్ కేసెస్ 9 yearsలో కూడా మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. సో ఆ టైంలో వాళ్ళు దే ఆర్ నాట్ మెచ్యూర్డ్ ఎనఫ్ టు హ్యాండిల్ దేర్ బాడీ. వాళ్ళకి ఇప్పటికీ ఇంకా వాళ్ళ ఈ ప్రెజెంట్ డేస్లో అయితే ప్యాంపరింగ్ కానివ్వండి, ఇంకేదైనా మేబీ ఆ ప్రొటెక్టెడ్ కేర్ కానివ్వండి, ఈ హెలికాప్టర్ పేరెంటిజం ఏదైతే ఉందో, వాళ్ళకి ఆ 9 years వచ్చేటప్పటికి కూడా వాట్ ఈజ్ లైఫ్, వాట్ ఈజ్ దేర్ బాడీ, హౌ టు ఫేస్ ద సొసైటీ, వాట్ ఈజ్ అవుట్ సైడ్ వరల్డ్ అనేది కూడా తెలియదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ బాడీ చేంజెస్ని కూడా హ్యాండిల్ చేయడం కష్టమే. సో ఆ మెన్స్ట్రుయేషన్ అనేది దో గైనకాలజిస్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే అడ్రస్ చేస్తారు, కానీ ఫ్రమ్ ద బిగినింగ్ మేబీ మారుతున్న పరిస్థితులు బట్టి ఫ్రమ్ ద బిగినింగ్ మేబీ 7-8 years నుంచే వాళ్ళని ట్యూన్ చేయటం చాలా అవసరం. ఓకే. వెన్ మదర్ నోటిసెస్ సమ్ బాడీ చేంజెస్ ఇన్ ద గర్ల్ చైల్డ్, అప్పటి నుంచి ఆ గర్ల్ బేబీని ఎడ్యుకేట్ చేయటం చాలా అవసరం. లైక్ ఇట్లా మెన్స్ట్రుయేషన్ రావచ్చు, బ్లడ్ రావచ్చు, అది దట్ కుడ్ బి అవర్ డే ఆఫ్ మెన్స్ట్రుయేషన్. పీర్ గ్రూప్స్ వాళ్ళ నుంచి తెలుస్తూ ఉండొచ్చు. అట్లాగా వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఇన్ఫార్మ్ అస్, డోంట్ గెట్ స్కేర్, దట్ ఈస్ ఓకే. అట్లాంటి ట్యూన్ చేయడం చాలా అవసరం. కొంతమంది మెనీ టైమ్స్ మదర్స్ చేస్తారు. కొంతమంది వాట్ దే ఫీల్ ఈస్ వాళ్ళు చెప్పేదానికన్నా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఆర్ ఏమనాలి, దాని కన్సర్న్ పర్సన్ ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్, మేబీ అదర్ పర్సన్, ఆమె కన్నా వేరే వాళ్ళు చెప్తే బాగుంటుందని అనుకుంటారు. అట్లాంటప్పుడు రేర్ ఇన్స్టెన్సెస్లో ఫస్ట్ విజిట్ వుడ్ బి లెస్ దెన్ 9 or something. అలాంటి సిట్యువేషన్స్ని పక్కన పెడితే ఫస్ట్ విజిట్ హ్యాస్ టు బి 9. ఓకే. 9 బై డిఫాల్ట్ ఇట్ హ్యాస్ టు బి 9. ఎందుకు అని అంటే రీసెంట్ డేస్లో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అవేర్నెస్ చాలా పెరిగింది. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్, సోషల్ మీడియా అండ్ పేరెంట్స్ అవేర్నెస్ కూడా. సో వ్యాక్సినేషన్ ద ఫస్ట్ గుడ్ ఏజ్ of holding a girl child for vaccination is 9 years. Okay. So when your girl child reaches 9, it is better you get her vaccinated with HPV vaccine, because it gives her a lifelong protection
95 to 98% ఎఫికసీ ఉంటుంది. యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ అనేది తగ్గుతుంది. బట్ స్టిల్ ఫస్ట్ అంటే లైక్ సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ చేయక ముందర ఇంకా ఇచ్చినట్టయితే కనుక దాని పర్సంటేజ్ ఆఫ్ ఎఫికసీ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు 9 ఇయర్స్కే గర్ల్ చైల్డ్ని వ్యాక్సినేషన్ కోసం అయితే మీ దగ్గరికి తీసుకురావాల్సిన సందర్భం ఉంటుంది కంపల్సరీ. అది మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ విజిట్ హ్యాస్ టు బి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు అంటే మనం ఇప్పుడు మెచ్యూరిటీ మినార్కే ఏజ్ తీసుకుంటే మీ అబ్జర్వేషన్లో ఆ టైంకి వాళ్ళ ఏజ్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే ఒకప్పుడు మీరు చూసినా లేదంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసిన 80-year-old కిడ్ లానే వాళ్ళ మైండ్ సెట్ ఉంటుందా? అట్లీస్ట్ అందులో ఏమన్నా కొంచెం మెచ్యూరిటీ వచ్చిందా? ఎస్ మేమైతే డెఫినెట్గా అవి చూస్తున్నాం, ఆ డిఫరెన్సెస్ చూస్తున్నాం. ఇది వరకు ఉన్న గర్ల్ చైల్డ్ వెన్ షీ వుడ్ మెచ్యూర్ ఎట్ అరౌండ్ ఏజ్ 13 or 14 వాళ్ళకి అంతా తెలిసిపోయి ఉంటుంది. హౌ టు హ్యాండిల్ మెన్స్ట్రుయేషన్, హౌ టు చేంజ్ దేర్ ప్యాడ్స్. మెన్స్ట్రుయేషన్ వచ్చినప్పుడు హౌ టు అంటే లైక్ ఇంకా రేపు నాకు ఎల్లుండి పీరియడ్ వస్తుందని అంటే ఐ హ్యావ్ టు బి రెడీ విత్ ప్యాడ్. అవన్నీ తెలుసు వాళ్ళకి. అసలు క్యాలెండర్ సిస్టమ్ ఏంటి, ఈ టైంకి నాకు మెన్స్ట్రుయేషన్ ఏంటి, అవన్నీ తెలుసు. వాళ్ళు దే వుడ్ హ్యాండిల్ దెమ్సెల్వ్స్. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అట్లా కాదు. ఆ 10-year-old కిడ్కి అసలు వాళ్ళంతటి వాళ్ళు డ్రెస్ ఏం చేసుకుంటారు, నేను కాదని అనను. బట్ స్టిల్ పేరెంట్ ఇది ఎక్కువ ఉంటుంది, సపోర్ట్. అప్పటికి కూడా వాళ్ళ బట్టలు పేరెంట్ తెచ్చిపెట్టాలి, బాత్రూంలో అవసరమైతే వాళ్ళకి అసిస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ వాళ్ళకి చిన్న చిన్న థింగ్స్లో కూడా బాగా ఎక్కువ పేరెంట్ హెల్ప్ కావాల్సి వస్తుంది. అట్లాంటి వాళ్ళు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ మెన్స్ట్రువల్ థింగ్స్ని హ్యాండిల్ చేయడం కూడా కష్టమే. అండ్ దట్ టు ఎర్లీ మెన్స్ట్రుయేషన్స్ చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. 13-14 ఇయర్స్లో వచ్చే మెన్స్ట్రువల్ చేంజెస్ ఇదివరకు డేస్లో అంత డిస్టర్బెన్సెస్ ఉండేవి కాదు. ఇనీషియల్ డేస్లో మేబీ ఒక 2-3 months 4 months అడ్జస్ట్ అవ్వడానికి టైం పట్టేది. కానీ దే వుడ్ గెట్ సెట్ ఇన్ టు ద ప్రాపర్ నార్మల్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ వన్స్ ఇన్ ఎ మంత్. కానీ ఇప్పుడు టూ ఎర్లీ స్టేజెస్లో మెన్స్ట్రుయేషన్ వచ్చేయటం వల్ల మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఎదర్ దే ఆర్ బ్లీడింగ్ హెవీలీ ఆర్ లేకపోతే ఒకసారి మెన్స్ట్రుయేషన్ వస్తుంది, మేబీ 6 months గ్యాప్ వస్తూ ఉంటుంది, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆర్ లేకపోతే ఫ్రీక్వెంట్ మెన్స్ట్రువల్ సైకిల్స్. ఇవన్నీ వాళ్ళకి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ బాడీ చేంజెస్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం. డాక్టర్ 8-9 ఇయర్స్లో స్టార్ట్ అయ్యి కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా కానీ అట్లీస్ట్ మన పాతకాలంలో లాగా 12-13 years ఏజ్ వచ్చేప్పటికి కొంచెం స్టెబిలైజ్ అవుతారా? డెఫినెట్గా స్టెబిలైజ్ అవుతారు. కాకపోతే స్టెబిలైజ్ అయ్యేంత వరకు వాళ్ళు ఆ ప్రెషర్ తీసుకోవడం కష్టం. ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళు ఎట్లనో స్ట్రగుల్ అవుతారు. సో పేరెంట్స్ కూడా ఆబ్వియస్గా పేరెంట్స్ కూడా అంత యాక్సెప్టెన్స్ ఉండదు పాపం. ఆ చిన్న పిల్లలు ఆడుకునే పిల్లలు, వాళ్ళకి ఏం తెలియని మెచ్యూరిటీ లేని పిల్లలు ఆల్ ఆఫ్ ఏ సడన్ మెన్స్ట్రుయేషన్ హ్యాండిల్ చేయడం, ఆ స్కూల్స్కి వెళ్ళి దే ఆర్ స్టిల్ ఉంటే లైక్ దే హ్యావెంట్ రీచ్డ్ ఈ హయ్యర్ గ్రేడ్ స్కూల్స్కి అప్పుడప్పుడే ఎంటర్ అవుతున్నప్పుడు ఆ చిన్న ఈ ప్రైమరీ స్కూల్స్ నుంచి ఆ గ్యాప్ అడ్జస్ట్మెంట్స్ కూడా కొంచెం కష్టంగానే ఉంటాయి. సో ఆ టైంలో ఈ హెల్త్ డిస్టర్బెన్సెస్ కూడా హ్యాండిల్ చేయాలి అంటే సైమల్టేనియస్గా దే హ్యావ్ టు బి సో మెచ్యూర్డ్ ఎనఫ్. సో దట్ ఈస్ ద రీజన్ మనం చెప్తానే ఉండాలి వాళ్ళకి రిపీటెడ్ ఎడ్యుకేషన్ అండ్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ పీరియడ్స్, మెన్స్ట్రుయేషన్ అవన్నీ కూడా చెప్పడం చాలా చాలా అవసరం పడుతుంది. స్కూల్లో ఏమైనా దీని గురించి డిస్కషన్స్ లేదంటే వాళ్ళకి 1-on-1 టీచర్స్ దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా మేడం? ఇప్పుడు మీ అబ్జర్వేషన్లో ఏమైనా జరుగుతుందా? లేదు, అంటే లైక్ 1-on-1 టీచింగ్ గర్ల్ చైల్డ్కి పిలిచి టీచర్స్ చెప్తారని నేనైతే అనుకోను. కానీ బట్ ప్రెజెంట్ డేస్ టీచర్స్ ఆర్ డెఫినెట్లీ టేకింగ్ కేర్. ఎందుకని అంటే పాపం మదర్ స్కూల్లో ఎట్లానూ ఉండరు కాబట్టి వెన్ ఆ బేబీ లైక్ ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ గర్ల్ సఫర్ అయితే కనుక టీచర్స్ డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. నేను ఐ హ్యావ్ సీన్ ఇన్ మై కిడ్స్ స్కూల్ పేరెంట్ టీచర్స్ ఆర్ టేకింగ్ కేర్, వాళ్ళకి హెల్ప్ చేయటం కానీ లైక్ స్కూల్స్ కూడా పాపం ఆయాస్ కానీ వాళ్ళని అరేంజ్ చేసి ఏదైనా అవసరమైతే సో డ్రెస్ చేంజ్ కనో ఇంకేదేనికనో ప్యాడ్ చేంజ్ కనో వాళ్ళు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. కానీ అది చేసి ఆ వాష్రూమ్కి వెళ్ళి ఆ గర్ల్ సఫర్ కానంత వరకు కూడా ఆ పీరియడ్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సైకలాజికల్గా ఎలా ఉంటుంది మేడం స్టేట్ ఆఫ్ మైండ్ చిన్న పిల్లలది ఆ టైంలో? అంటే బేసిక్లీ వాళ్ళకి చెప్పాలో లేదో కూడా తెలియదు. చాలా విషయాలు ఇప్పుడు మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. అబ్యూస్ చేస్తున్నా కానీ ఎవరో ఒక ఆ స్కూల్లో పనిచేసే వాళ్ళు కానీ టీచర్స్ కానీ మనం చెప్పుకోవడానికే బాధేస్తుంటుంది.
కానీ అలాంటి విషయాలు వాళ్ళు చెప్పుకోలేరు. అలాంటిది ఇది వాళ్ళకి అంత పెద్ద విషయంగా కాకపోవచ్చు కానీ, కానీ ఈ విషయం కూడా చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే సైకలాజికల్‌గా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలి? ఎస్, నేను యాజ్ దీస్ గర్ల్స్ ఆర్ ఆఫ్ వెరీ లోవర్ ఏజ్, నేను ఏం నోటీస్ చేశానంటే పేరెంట్స్ ఆర్ నాట్ సెండింగ్ దేర్ కిడ్స్ టు స్కూల్ ఓకే. when they are suffering a bit a lot, not in a normal way. ఎందుకు 1-2 days వాళ్ళని పంపించడం స్కూల్కి పంపించి వాళ్ళు ఎందుకు స్ట్రగుల్ చేయడం, దాని బదులు ఇంట్లో పెడితే పాప రెస్ట్గా ఉంటుంది అన్న టెండెన్సీ కూడా నేను నోటీస్ చేశాను. ఓకే. మేబీ ఒక రకంగా చూస్తే ఇది బెటరే అనిపించవచ్చు. పాపని అంత స్ట్రగుల్ చేసి స్కూల్కి పంపించి ఎందుకు ఆమె ప్యాడ్ చేంజ్ చేసుకునో లేకపోతే ఓవర్ఫ్లో హ్యాండిల్ చేసి ఇబ్బంది పడి వాళ్ళు పాప ఇబ్బంది పడడం కన్నా ఒక మంచి ఇనిషియేషనే, నేను కాదనను. కానీ హౌ లాంగ్ ఆమెకి అది అలవాటు చేస్తాం? షీ హ్యాస్ టు హ్యాండిల్ హెర్ సెల్ఫ్. కరెక్ట్. స్కూల్ మిస్ అవటం అండ్ అదొక టాబూ కింద తయారైపోతుంది గ్రాడ్యువల్గా. ఆమెకి ఇంకా అదొక దీని కింద వచ్చేస్తుంది. ఇదివరకు డేస్లో పీరియడ్స్ వచ్చినప్పుడు బయట పెడుతున్నారు, ముట్టుకోనివ్వరు, అది చేయనివ్వరు అంటేనే అదొక టాబూ కింద వచ్చి గ్రాడ్యువల్గా అది తగ్గిపోయింది. ఇప్పుడున్నది సిట్యువేషన్ ఎట్లా అయిపోయింది అని అంటే అది ట్యాబు కాదు, వాళ్ళనేమి అన్టచబుల్స్ కింద ట్రీట్ చేయడం లేదు. మేబీ ఇన్ ద కేస్ ఇన్ ఇంటెన్షన్ టు ఓవర్ కేర్. ప్రీవియస్ డేస్లో అది ఓవర్ కేర్ లాగా అనిపించేది కాదు. దే వర్ ట్రీటెడ్ యాజ్ అన్టచబుల్స్. అదే ట్రెడిషన్ అని పేరు పెట్టడమో లేకపోతే మిత్స్ అనో ఇంకా ఇంకేదైనా కానివ్వండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఓవర్ ప్రొటెక్టివ్ మోడ్ అనమాట. పాపం వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోవడం, పేరెంట్స్ ఓవర్ ప్రొటెక్టెడ్ మోడ్ అండ్ ఆ సిట్యువేషన్ని ఆ రకంగా పేరెంట్స్ కూడా ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక మన అండర్ లో ఉంటే హ్యాపీ కదా, ఇంట్లోనే ఉంటే మనం కంట్రోల్ చేయొచ్చు సిట్యుయేషన్. నేను ఐ హావ్ సీన్ దట్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ టు. అంటే పేరెంట్స్ కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఆ టైంలో వాళ్ళకి ఎలాంటి ఫుడ్ అందించాలి? అంటే పర్సనల్గా మదర్కి తెలుసు, చాలా విషయాలు తెలుసు, కానీ వెరీ ఎర్లీ ఏజ్లో వాళ్ళు డైట్ మేనేజ్ చేసేంత క్యాపబిలిటీ ఈవెన్ ఆడపిల్లలకి, చిన్నపిల్లలకు, ఆడపిల్లలైనా మగపిల్లలు, చిన్నపిల్లలకు ఉండదు. వాళ్ళ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటుంటాయి. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళకి చాలా చికాకుగా ఉన్న సందర్భంలో మళ్ళీ డైట్ గురించి చెప్తే వాళ్ళు ఇంకా చికాకు పడతారు. ఎస్, అది డెఫినెట్గా వెరీ డిఫికల్ట్ జాబ్ టు హ్యాండిల్. ఎందుకు అని అంటే ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ పిల్లలకి ఇది మంచిది, ఇందులో ఐరన్ ఉంటుంది, ఇందులో కాల్షియం ఉంటుంది, తిను అని అంటే వాళ్ళు ట్యాంట్రమ్స్ త్రో చేస్తారు. సో అట్లాంటప్పుడు వాళ్ళని ఆ ఏజ్ పిల్లల్ని ఊరికే రిపీటెడ్గా సప్లిమెంట్స్ తీసుకోండి, ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్పడం కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్. అలాంటప్పుడు వాళ్ళ ఓన్ వేలో వెళ్ళిపోవటమే. మనము ద ఫుడ్ దే లైక్ మనం ఐడెంటిఫై చేసి అందులో మనకి వాళ్ళకి ఏమి ఆ ఫ్యాక్టర్ అవసరము. ఇప్పుడు ఆ మెన్స్ట్రుయేటింగ్ గర్ల్ చైల్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఐరన్ కంటెంట్ కావాలి కాబట్టి వాళ్ళకి నచ్చిన ఫుడ్లోనే ఈ ఐరన్ రిచ్ ఫుడ్ యాడ్ చేసి, లైక్ మేబీ వాళ్ళు నాన్ వెజ్ తింటున్నారంటే అందులో కొంచెం లివర్ పీసెస్ యాడ్ చేస్తున్నాం, లేకపోతే వాళ్ళు కొంచెం ఇటు తిప్పి కొంచెం ఏమంటారు మజ్జిగ చేసుకొని కొంచెం పొమగ్రనేట్ జ్యూస్ ఇవ్వటము, లైక్ వాళ్ళు స్వీట్స్ బదులు పాలల్లో కొంచెం ఈ బెల్లం పొడి వేసి పెట్టడము. మిల్క్లో ఎట్లను నాకు తెలిసి ప్రతి చైల్డ్ మిల్క్ తీసుకునే అలవాటు ఉంటుంది. దాంట్లో వాళ్ళు వేస్తారు ఈ ప్రోటీన్ పౌడర్స్ వేస్తారు. దాని బదులు ఇంత 1 స్పూన్ ఆఫ్ జాగరీ పౌడర్ వేసేస్తే కూడా ఐరన్ వచ్చేస్తుంది. డిఫరెంట్ వేస్ ఆఫ్ ఫీడింగ్ దమ్ ఇన్ ఎ వే దే యాక్సెప్ట్ ద సిట్యుయేషన్. లేకపోతే ఫుడ్ ఇంటేక్ని మనం ఎట్లాగా మభ్య చేసో మాయ చేసో పెడతా ఉంటాం కదా చిన్నప్పుడు, అదే సిట్యువేషన్ ఇప్పుడు కూడా చేయాల్సి వస్తుంది. అయితే ప్రొవైడెడ్ వాళ్ళకి ఎడ్యుకేట్ కొంచెం చేసి ఇది మెన్స్ట్రేషన్ అంటే యూ విల్ బీ లూజింగ్ బ్లడ్. అప్పుడు నువ్వు ఏదైతే బ్లడ్ నీకు లూజ్ అవుతుందో దాన్ని రిప్లెనిష్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే యువర్ హార్మోనీ విల్ బీ మెయింటైనింగ్. నీ బాడీ ఇబ్బంది పడవు, నువ్వు ఆడుకోగలుగుతావు చక్కగా. స్కూల్లో నువ్వు యూ విల్ బీ ఫ్రీ, నీకు ఇబ్బంది ఉండదు, వీక్గా ఉండదు. యువర్ టీచర్ విల్ నాట్ నోటీస్ దట్ యు ఆర్ వీక్, నీకు చదువుకునే దానికి ఇబ్బంది ఉండదు అని చెప్తే వాళ్ళు డెఫినెట్గా ట్యూన్ అవుతారు. బట్ ద థింగ్ ఈజ్ హౌ యూ
కన్విన్స్ యువర్ చైల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మదర్కి ఎంత టఫ్ మ్యామ్. చాలా టఫ్ జాబ్. 7-8 years అయింది పుట్టి, ఇప్పుడు పెద్దమ్మాయిలా చూడాలా, చిన్నపిల్లలాగా చూడాలా, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా, అవును, ఎంత సైకలాజికల్గా ఎంత చాలా చాలా టఫ్ జాబ్. యాక్చువల్లీ పాప మదర్స్, నేను చాలా మదర్స్ని నేను నోటీస్ చేశాను, అరే వాళ్ళు ఇంకా ఆడుకునే ఏజే మేడం, చెడ్డీలు వేసుకునే ఏజే, వాళ్ళు వచ్చి ఇప్పుడు ప్యాంట్స్ ఎట్లా చేంజ్ చేసుకుంటారు అని స్ట్రగుల్ అయిన మదర్స్ చాలా చూశాను నేను. పాపం మా పిల్లలు వస్తారు, మదర్స్ చాలామంది పిల్లల్ని తీసుకొస్తారు కదా, ఆ పిల్లలకి అసలు ఎక్కడికి వచ్చాము, నేను ఎవరి దగ్గరికి వచ్చానన్న విషయం కూడా చాలా వరకు తెలియదు. పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాల్సిన ఏజ్ లో గైనకాలజిస్ట్ ఆ పిల్లలు, నేను ఐ హ్యావ్ నోటీస్ సో మెనీ కిడ్స్, they are not so matured enough that they have come to a gynecologist in what they have, and like gynecologist is not a kind of, you know, teacher role, లేకపోతే బెత్తం పెట్టుకునేవారు కాదు, కానీ ప్రీవియస్ ఇయర్స్ గ్రూప్స్ వేర్ వీ హ్యాండిల్డ్, వాళ్ళు మా దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మెచ్యూర్డ్గా, లైక్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ నా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్పేవారు. ఇప్పుడు వచ్చిన పిల్లలు పాపం చక్కగా కూర్చొని ఆడుకుంటూ ఉంటారు ఇంకా స్టిల్. పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దే బిహేవ్ లైక్ దట్ వే. పీడియాట్రిషియన్స్కి అది అలవాటే. మా దగ్గరకు వచ్చే పిల్లలు పాపం వాళ్ళు చెప్పిన మాట వినరు, వాళ్ళు ఏం చెప్తున్నారు కూడా తెలియదు, అలానే ఉంటుంది పీడియాట్రిషియన్ దగ్గర, అంబియన్స్ కూడా అట్లానే ఉంటాయి. సో ఇప్పుడు పాపం మా దగ్గరికి వచ్చే పిల్లలు కూడా మా చుట్టూ ఉన్న సరౌండింగ్స్, మా క్యాబిన్ ఎట్లా ఉంది, ఆ పక్కన అందులో ఏమైనా ఆడుకునేది అనుకున్నాయి, అట్లానే చూస్తూ ఉంటారు. మేబీ వాళ్ళ ఏజ్ అది. సో వాళ్ళని చూసి మాకు కూడా ఒక రకమైన కన్సర్న్ వస్తుంది డెఫినెట్గా, అరే చిన్నపిల్లలు కదా, వీళ్ళకి ఎందుకు ఇంకా మెన్స్ట్రుయేషన్ వచ్చింది, గాడ్ షుడ్ హ్యావ్ గివెన్ సమ్ ఇంకొంచెం మోర్ టైం అని అనిపిస్తుంది. బట్ there is nothing in our hand, అంతే. అయితే మీ అబ్జర్వేషన్ ఎలా మేడం, అంటే రూరల్ కావచ్చు, అర్బన్, ఈ డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా మీకు ఈ మినార్కి వచ్చే టైమింగ్స్ లో కానీ ఏజ్ లో? ఈ చేంజెస్ అయితే డెఫినెట్గా వచ్చేసాయి. అంటే లైక్ మెన్స్ట్రుయేషన్ ఏజ్ అయితే 10కి పడిపోవడం, 11కి, అదైతే జియోగ్రాఫికల్ కండిషన్ వచ్చేసాయి. కానీ ఈ స్పెసిఫిక్గా ఈ పల్లెటూరులోనే పెరుగుతున్న పిల్లలకైతే నేను చాలా వరకు నోటీస్ చేశాను, వేర్ దే ఆర్ నాట్ being exposed to any kind of these fast foods like, you know, polished rice గానీ, లేకపోతే ఈ కౌ మిల్క్, ఆర్టిఫిషియల్ ప్రిజర్వ్డ్ కౌ మిల్క్స్ అను, ప్రిజర్వ్డ్ బఫెలో మిల్క్స్ అను, ఈ నాకు తెలిసి ఈ రెండు ఫుడ్స్ మనం మేజర్ పార్ట్ ఉంటుంది. మన కావచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్, ఎనీథింగ్, ఎనీ డైరీ ప్రొడక్ట్, ఎనీథింగ్, మన ఫుడ్ని ఒక 3 parts కింద తీసుకుంటే ఒక మేజర్ కంటెంట్ వచ్చేసి మన మేజర్ మీల్ కార్బోహైడ్రేట్, మన ఎస్పెషల్లీ ఇండియన్స్కి కార్బోహైడ్రేట్ ఉంటుంది. అదర్ మేజర్ మీల్ ప్రోటీన్లో ఎక్కువ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అదర్ పార్ట్ వచ్చేసి ఎనీ కైండ్ ఆఫ్ జంక్, దట్ ఇంక్లూడ్స్ ఆల్ కైండ్ ఆఫ్. సో వాట్ ఐ హ్యావ్ నోటీస్డ్, దోస్ హు ఆర్ strictly confined to the villages, they get good quality of nutrition. There is no need for them to buy a milk packet. There is no need for for them to buy a polished rice. వాళ్ళు చక్కగా వాళ్ళ ఊర్లో పండించుకున్న రైస్ తింటారు, వాళ్ళకి దొరికిన మిల్కే తాగుతారు. అంటే లైక్ వాళ్ళ నేచురల్ రిసోర్సెస్ నుంచి వాళ్ళకి ఫ్రూట్స్ తింటారు. నేను డెఫినెట్గా కాదనను, మేబీ వాళ్ళకి నేచురల్గా దొరికే తింటారు, అవైలబుల్ ఉంటారు. కానీ ఈ జంక్ ఫుడ్ చాలా తక్కువ. ఈ పిజ్జాస్, బర్గర్స్ కానీ, ఆ లేస్, అవన్నీ చాలా వరకు ఈ జంక్, ఈ నూడిల్స్, ఇవన్నీ ఈ ఫుడ్ చాలా తక్కువ. ఫ్రీక్వెంట్ రెస్టారెంట్స్కి వెళ్ళడము, వాళ్ళు కలిపిన అన్ని ఇంగ్రీడియంట్స్ తినడము, ఈ అన్హెల్దీ ఆయిల్స్, అన్హెల్దీ కైండ్ ఆఫ్ ఆల్ సార్ట్ ఆఫ్ నాన్ సెన్స్ చాలా తక్కువ. సో వాట్ ఐ హ్యావ్ నోటీస్డ్ ఈస్ ఇట్ ఈస్ అ బిట్ స్టిల్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిట్యువేషన్. వాళ్ళల్లో ఇంకా స్టిల్ నాకు తెలిసి 12-13 yearsలోనే హోల్డ్ ఉంది. మేబీ బికాస్ ఆఫ్ దిస్ అర్బనైజేషన్, మేబీ బికాస్ ఆఫ్ దిస్ ఫుడ్ అడల్ట్రేషన్, గ్రాడ్యువల్గా చేంజ్ వచ్చేసింది. సో వీళ్ళల్లోనే ఎర్లీ ఏజ్లోనే బాడీ మార్ఫిక్ చేంజెస్, ప్యూబర్టీ చేంజెస్ రావటం, అట్ ద సేమ్ టైం మేనిఫెస్టింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్. మనకి సోషల్ మీడియా కావచ్చు, ఇంటర్నెట్లో కావచ్చు, అబ్సినిటీ ఉన్న కాంటెంట్ అవైలబిలిటీ ఉంది, ఎవరైనా సరే ఈజీగా యాక్సెస్ చేసే అలాంటి కాంటెంట్ వల్ల త్వరగా ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఈ మెన్స్ట్రుయేషన్ ఎర్లీగా రావడానికి, అటువంటి హార్మోనల్ చేంజెస్ రావడానికి ఏమన్నా లింక్ ఉందంటారు ఎక్కడన్నా? హార్మోనల్ చేంజెస్కి ఐ డోంట్ థింక్ సో. మేబీ దాని స్టడీస్ మేబీ అది చేస్తున్నారు అనుకుంటాను, నేను దానికి చేయను. కానీ బట్ ద థింగ్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఆన్ ఏ సింగిల్ క్లిక్. మనం ఎంత పేరెంటల్ కంట్రోల్ పెట్టినా, ఎంత పేరెంటల్ మానిటరింగ్ అండ్ హిస్టరీ వ్యూయింగ్ అవన్నీ ఎంత చేసినా, కిడ్స్ హ్యావ్ ఆల్మోస్ట్ ఒక 4-5
5-year ఓల్డ్ కిడ్కి కూడా మొత్తం అది ఏంటి అన్నది చాలా ఈజీగా వచ్చేస్తుంది. వాళ్ళు పెట్టే సింపుల్ యూట్యూబ్ ఛానల్స్లో కూడా అవే కంటెంట్ ఉంటున్నాయి. మేబీ ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యాస్ బికమ్ ద సేమ్ మీడియా. ఇందాక మీరు చెప్పారు అట్ ద ఏజ్ ఆఫ్ 9 మస్ట్ అండ్ షుడ్ గైనకాలజిస్ట్ని విజిట్ చేసి వ్యాక్సినేషన్ కంపల్సరీ తీసుకోవాలని చెప్పారు సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి. ఎందుకు ఇంత ప్రెవలెన్స్ ఎందుకు ఉంది ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్? ఈవెన్ మొన్న పూనం పాండే యాక్ట్రెస్ తను కూడా చాలా డ్రాస్టిక్ ఒక క్యాంపెయిన్ చేసింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు కానీ నాకు తెలిసి కొంతమందికి అప్పుడు ఇంత సివియర్ గా ఉందా అని అనుకుని ఉంటారు, ఎస్పెషల్లీ మగవాళ్ళు అనుకుని ఉంటారు. ఏంటి మేడం అసలు రీజన్ ఏంటి సర్వైకల్ క్యాన్సర్ అంత ఎక్కువగా రావడానికి రీజన్ ఏంటి? ఈ వ్యాక్సినేషన్ అనేది ఎంతవరకు ప్రివెంట్ చేయగలదు? ఎన్నిసార్లు వ్యాక్సినేషన్ తీసుకోవాలి? యాక్చువల్గా చెప్పాలంటే సర్వైకల్ క్యాన్సర్ వెరీ డ్రెడ్ఫుల్ కండిషన్ మనకి ఇన్ విమెన్కి. అండ్ ఫార్చునేట్లీ ప్రీవియస్గా అయితే సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువ విమెన్కి. ఫార్చునేట్లీ దట్ ఇన్సిడెన్స్ హ్యాస్ కమ్ డౌన్. ఇట్ ఈస్ బీయింగ్ టేకెన్ ఓవర్ బై ద ఎండోమెట్రియల్ క్యాన్సర్. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా వరకు తగ్గింది ఎండోమెట్రియల్ క్యాన్సర్తో పోలిస్తే. 10 years బ్యాక్ అసలు ఉండేదే కాదు ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఎక్కువ రేర్గా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఎండోమెట్రియల్ క్యాన్సర్ వస్తుంది. సర్వైకల్ షిఫ్ట్ ఎందుకు అని అంటే మేబీ బికాస్ ఆఫ్ అవేర్నెస్ ఇన్ వ్యాక్సినేషన్ అవ్వచ్చు, అండ్ ఫ్రీక్వెంట్ ప్యాప్స్మియర్స్కి వెళ్తున్నారు, ప్యాప్స్మియర్ ఫ్రీక్వెంట్ స్క్రీనింగ్కి వెళ్తున్నారు. స్క్రీనింగ్కి వెళ్ళడంలో ఏమవుతుంది, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ డయాగ్నోసిస్ ఎక్కువైపోయింది. సర్వైకల్ క్యాన్సర్ సిన్ 1 లీజన్స్, కార్సినోమా ఇన్ సిటు, CAS, CAN అండ్ దెన్ సర్వికల్ క్యాన్సర్. సో ఇన్ఫ్లమేటరీ సెల్స్ నుంచి, మెటాప్లాస్టిక్ సెల్స్ నుంచి, కార్సినోమా ఇన్ సిటు నుంచి కార్సినోమా ఎపిథెలియల్ నియోప్లాసియం, సిన్ లీజన్స్, అంటే ఇవన్నీ ఇప్పుడు క్యాన్సర్ జర్నీ 1 నుంచి 100 వరకు అనుకోండి సర్వికల్ క్యాన్సర్కి. ఈ 1 నుంచి 10 లోపునే బోల్డ్ నెంబర్ ఆఫ్ లీజన్స్ ఉంటాయి. ఈ 1 నుంచి 10 లోపునే ఐడెంటిఫికేషన్ ఎక్కువైపోయింది బికాస్ ఆఫ్ దిస్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కానీ, స్క్రీనింగ్ కానీ. సో చాలా ఎర్లీ స్టేజెస్లోనే ఎందుకు ఇది క్యాన్సర్ లీడ్ చేస్తుంది కదా డౌన్ ద లైన్, అది వస్తుందో రాదో ఎవరికి ఎరుక, కానీ ముందరే చేంజెస్ వచ్చేసినాయి కదా. సో వై షుడ్ ఐ వెయిట్ టిల్ ఇట్ కమ్స్ అండ్ గెట్ ఆపరేటెడ్? నాకు క్యాన్సర్ యూట్రస్ తీసుకోవడం వల్ల నష్టం ఏముంది? ఐ కంప్లీటెడ్ మై చైల్డ్ లైఫ్ అండ్ ఐఎమ్ ఆల్మోస్ట్ 40 or 45. సో ఓవరీస్ ఉన్నాయి బాగానే. ఓవరీస్ గురించి కూడా అవేర్నెస్ వచ్చేసింది. సో వెళ్ళినప్పుడు డాక్టర్ డెఫినెట్గా పోనీ వాళ్ళకి అవేర్నెస్ రాకపోయినా డాక్టర్స్ ఆర్ టెల్లింగ్ దట్ ఓవరీస్ ఆర్ వెరీ మచ్ నీడెడ్. ఈవెన్ ఇఫ్ యూ ప్రీవియస్గా హిస్టెక్టమీ అంటే మొత్తం విమెన్ లైఫ్ స్ట్రగుల్ అయిపోతుందన్న ఇది ఉండేది. ఇప్పుడు హిస్టెక్టమీ హ్యాస్ బికమ్ ఏ వెరీ సింపుల్ సర్జరీ, లైక్ గాల్ బ్లాడర్ సర్జరీనో అపెండిసైటిస్ సర్జరీనో అంత సింపుల్ అయిపోయింది. సో అవేర్నెస్తో చిన్న లీజన్స్ ఉన్నప్పుడే తీసేసుకోవడం ఎక్కువైపోయింది. ఇన్సిడెన్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్కి చాలా వరకు డ్రాస్టిక్ ఫాల్ వచ్చింది. అండ్ తర్వాత అవేర్నెస్ రిగార్డింగ్ వ్యాక్సినేషన్ తెలిసింది. అండ్ తర్వాత పర్సనల్ హైజీన్ గురించి తెలిసింది. అండ్ ఇదివరకు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఇది వన్ ఆఫ్ ద సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. మోస్ట్ HPV వ్యాక్సిన్ అనేది కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. అదర్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అన్హెల్దీ ఇంటర్కోర్సెస్, ఇవన్నీ కూడా సర్వికల్ క్యాన్సర్కి ప్రిడిస్పోజ్. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది మేడం ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్? అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఎక్కువగా హార్బర్ చేస్తారు విమెన్. సో దానికి అది ట్రాన్స్మిషన్ కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఉంటుంది. సో ఆ ఇన్సిడెన్సెస్ అంటే సేఫ్ సెక్స్ వచ్చేసింది అండ్ ఫ్రీక్వెంట్ చెకప్స్, యాజ్ ఐ సెడ్ యూనో, ఈ రకరకాల మొడాలిటీస్ అన్నీ కలిపి కూడా క్యాన్సర్ వరకు వెళ్ళకుండానే అక్కడ కట్ ఆఫ్ లిమిట్ పెట్టింది. అదే ఎండోమెట్రియల్ క్యాన్సర్కి అంత ఇది లేదు, ఫస్ట్ వ్యాక్సిన్ లేదు, ఫ్రీక్వెంట్గా ప్యాప్స్మీర్ తీసేసుకున్నట్టుగా ఎండోమెట్రియల్ బయాప్సీస్ తీసుకోలేము. సో అబ్నార్మల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ వస్తేనే కానీ మనం వెళ్ళి బయాప్సీ తీపించుకోము. సో ఆబ్వియస్గా సైన్స్ అండ్ సిమ్టమ్స్ వచ్చేటప్పటికి దట్ వుడ్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్. సో ఆబ్వియస్గా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగింది, సర్వికల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గింది, అంతే. ఎండోమెట్రియల్ క్యాన్సర్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. అంటే ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద ఈస్ట్రోజన్స్, అంటే లైక్ ప్రొలాంగ్డ్ మెన్స్ట్రువల్ సైకిల్స్, ఎర్లీ ఏజ్ ఆఫ్ మెనార్కీ, లేట్ ఆన్సెట్ ఆఫ్ మెనోపాజ్, అట్లా ఉండొచ్చు. అండ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ కండిషన్స్, ఫ్యామిలీ హిస్టరీస్, జెనెటిక్ ప్రిడిస్పోజిషను, ఇట్లా ఉన్న వాళ్ళకు కూడా ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
సో వాట్స్ ఎవర్ మేబీ ద రీజన్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయితే తగ్గింది, అది పెరిగింది, సర్వికల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అయితే తగ్గింది. అండ్ యాజ్ యూ సెడ్ మొన్న పూనం పాండే కూడా బాగానే హల్చల్ క్రియేట్ చేసింది. దాంతో చాలామంది సర్వికల్ క్యాన్సర్ గురించి మేబీ ఆమె ఒక రకంగా పబ్లిసిటీ స్టంట్ చేసిందో, మేబీ అవేర్నెస్గా చేసిందో, కానీ మొత్తానికి అయితే మంచి జరిగింది కొంతవరకు. క్యాన్సర్స్ ఇవన్నీ చాలా పెద్ద పెద్ద ఎండోమెట్రియోసిస్ ఇవన్నీ పెద్ద డిసీజ్, చాలా చిన్నదే అయినా కానీ అంటే వినటానికి చిన్నగా కనిపిస్తుంది, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ చాలా పెద్ద ఉంటాయి. అవి డాక్టర్స్ చెప్తే కానీ తెలియదు. చాలా ఊరికే నెగ్లెక్ట్ చేస్తుంటారు సంవత్సరాల కొద్ది ఆడవాళ్ళు. ఈవెన్ మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ వాళ్ళు చేసిన సర్వేలో ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఆడవాళ్ళు ఎనీమియాతో బాధపడుతూ ఉంటారు. అసలు ఎందుకు అనీమియాకి అంత ఇంపార్టెన్స్ ఉందా లేదా, అసలు మనకి అది బయటికి కనిపించదు, సిమ్టమ్స్ కనిపించవా, ఎందుకని ఆడవాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారేమో అన్నంత దీనిలో ఉంది. అసలు ఏంటి అనీమియా, ఏంటి అనీమియా వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? అనీమియా విమెన్కి డెవలప్ అవడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ రీజన్స్ వచ్చేసి మెన్స్ట్రుయేషన్. 3 days మెన్స్ట్రుయేషన్ లేకపోతే 5 days మెన్స్ట్రుయేషన్ అవుతుంది అనే ఒక్కటే నోటీస్ చేస్తారు, కానీ ఎంత ఫ్లో వెళ్తుంది, ఎంత బ్లడ్ లాస్ వెళ్తుంది, ఆ బ్లడ్ లాస్కి తగ్గట్టుగా నేను రిప్లెనిష్ చేస్తున్నానా లేదా అన్నది చాలా వరకు తెలీదు, చాలా వరకు. అండ్ తర్వాత ఈ బ్లడ్ లాస్ని రిప్లెనిష్ చేయడంతో పాటు ఆన్గోయింగ్ లాసెస్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయో కూడా నోటీస్ చేసుకోవాలి. కొంతమందికి స్టూల్స్లో బ్లడ్ పోతూ ఉంటుంది, అండ్ కొంతమందికి నోస్ నుంచి, థ్రోట్ నుంచి బ్లడ్ లాస్ పోతుంది. ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అయితే ఇంటేక్ ఐరన్ రిచ్ ఫుడ్స్ తక్కువ తినటము, అండ్ అవేర్నెస్. కొంతమంది తిన్నా కానీ వాళ్ళకున్న మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వల్ల, అబ్జార్ప్షన్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రాపర్ వాళ్ళు ఇంటేక్ ఉన్న బాడీ తీసుకోలేకపోవటము, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. చిన్నవి మనకు ఇంట్లో వాళ్ళు కనుక్కోవటానికి. అండ్ మెనీ టైమ్స్ ఇట్ విల్ బి వెరీ సర్ప్రైజింగ్ టు సీ పేషెంట్స్ కమ్ టు అస్ విత్ హిమోగ్లోబిన్ ఆఫ్ 4, 5 అట్లా వస్తారు. అది కూడా వాళ్ళకి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వలన అంత అయిందని కూడా తెలీదు. వాళ్ళు చాలా వరకు బ్రెత్లెస్నెస్తో వస్తారు, కళ్ళు తిరుగుతున్నాయి, మాకు నీరసంగా ఉంది అనే చెప్తారు తప్ప నాకు మెన్స్ట్రల్ బ్లడ్ లాస్ చాలా ఎక్కువైపోతుంది, దానివల్ల నేను సఫర్ అయ్యానని ఒక్కరోజు కూడా చెప్పరు చాలామంది. ఎంతమంది ఎనీమియా ఉన్నవాళ్ళు, ఆ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది మీ దగ్గరికి వస్తున్నారు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి కాకుండా? అదే కదా, చాలా వరకు వాళ్ళందరూ మా దగ్గరికి రారు, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. ఎందుకు? నీరసం వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, మెట్లెక్కితే లో బీపీ వస్తుంది, నాకు మెట్లెక్కితే ఆయాసం వస్తుంది అని వెళ్తే అక్కడ జనరల్ ఫిజిషియన్ ఆబ్వియస్గా సిబిపి చేపిస్తే ఎందుకు హెచ్బి తక్కువ ఉందని కనిపెడితే ఆయన మల్టిపుల్ క్వశ్చన్స్ వేస్తే అప్పుడు చెప్తారు. అప్పుడు జనరల్ ఫిజిషియన్ మాకు రిఫర్ చేస్తారు. ఆ సిట్యువేషన్స్ కూడా చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద కేసెస్ అట్లానే ఉంటాయి. మేబీ బికాస్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్, సోషల్ మీడియా అవేర్నెస్ అనుకోండి. చాలా కొంతమందికి బాగానే ఉంటుంది, నాకు నార్మల్గా ఉండటం లేదు, క్లాట్స్ పోతున్నాయి, నాకు నీరసం అనిపిస్తుంది, మేబీ బికాస్ ఆఫ్ దిస్ బ్లడ్ లాసే అని చెప్పేవాళ్ళు కొంచెం ఇదై ఉండొచ్చు అట్లా. కానీ ఏదైనా కానీ అవేర్నెస్ ఒక రకంగా మంచిదే, అవేర్నెస్. కానీ ఎంత అవేర్నెస్ ఉన్నా కానీ వాళ్ళకి అవ్వాల్సిన డ్యామేజ్ అవుతానే ఉంది. అండ్ మేము వెళ్ళి వాళ్ళకి చేయాల్సిన ట్రీట్మెంట్స్ అండ్ హెల్ప్స్ నీడ్ అయితే ఎక్కువనే ఉంది. అంటే బేసిక్లీ వీళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి మేడం? న్యూట్రిషన్ పరంగా మీరు ఇచ్చే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఈవెన్ ఫ్లో ఎక్కువ ఉన్నా కానీ, బ్లడ్ లాస్ ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళకి ఎనీమియా లాంటి సిచ్యువేషన్లోకి ఎంటర్ అవ్వకుండా మెయింటైన్ చేయగలుగుతారంటే ఎట్లా, ఏం చెప్తారు న్యూట్రిషన్ పరంగా? ఎనీమియాలోకి వెళ్తున్నాము అని అంటే మనం డెఫినెట్గా మన హెల్త్ని నెగ్లెక్ట్ చేసినట్టే లెక్క. ఎనీమియాకి ఎప్పుడు వెళ్తాము? మన ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బ్యాలెన్స్ కానప్పుడు వెళ్తాము. దట్ ఈస్ ఎ కామన్ సెన్స్ దట్ వెన్ వీఆర్ లూజింగ్ బ్లడ్ వీ హ్యావ్ టు. అసలు మీకు చెప్పాలేనంటే ప్రీవియస్ డేస్లో మెన్స్ట్రుయేషన్ అయిపోగానే ఆ 5th day నుంచి లోపల తీసుకొస్తారు కదా, 5th day నుంచి. ఆ టైంలో వాళ్ళకి ఇట్లా చేతిలో నువ్వులు, బెల్లము, దానిపైన నువ్వుల నూనె లేకపోతే నెయ్యి వేసి తినిపిస్తారు. కరెక్ట్. తినిపించి నోట్లో వేపించి నమలి మింగించిన తర్వాతనే లోపలికి తీసుకొస్తారు. ఈ ప్రాక్టీస్ ఉంది. ఈవెన్ మా పేరెంట్స్ కూడా మాకు చేపించారు ఇట్లా. అండ్ ఏంటి తర్వాత మళ్ళీ పసుపు బాల్స్ ఉంటాయి కదా, పసుపుని బాల్స్ చేసి తినిపించి లోపలికి తెచ్చేవారు. దీంట్లో
అది చిన్నప్పుడు మేము తినడానికి మేము పెరిగిన ఊర్లో అవి తినడానికి మాకు చాలా టార్చరస్గా ఉండేది. కరెక్ట్. అంత యాక్సెప్టెన్స్గా ఉండేది కాదు. ఏంది ఇది మాకు ఈ టార్చర్ అని అనుకునేవాళ్ళు. కానీ సైంటిఫిక్ రీజన్ చాలా ఉంది దాని బిహైండ్లో. నువ్వులు ఆర్ వెరీ హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఐరన్ అండ్ కాల్షియం ఉంటుంది దాంట్లో. అండ్ ఐరన్ రిచ్ సోర్స్ ఈస్ బెల్లం. అండ్ అట్ ద సేమ్ టైం నెయ్యి ఈజ్ వెరీ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ న్యూట్రిషన్. అవన్నీ తింటే ఏదైతే నీకు బ్లడ్ లాస్ అయిందో, దేనివల్ల అయితే నువ్వు వీక్ అయిపోయినావో అవన్నీ రిప్లెనిష్ చేసుకో. నువ్వు మళ్ళీ ఇంట్లోకి వచ్చే ముందర యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ అని చెప్పి ఇచ్చి తెచ్చేవారు. ప్రీవియస్ డేస్లో పసుపు ముద్దలు నోట్లో మింగించేవారు. దానికి కూడా సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా చూస్తే పసుపు హ్యాస్ వెరీ 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 గుడ్ సోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగిసైడల్ అండ్ ఇది యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ సోర్స్. సో ఏదైతే మెన్స్ట్రుయేషన్స్ వలన మనకి సైనసెస్ ఓపెన్ అవుతాయో, ఏదైతే మెన్స్ట్రుయేషన్ వల్ల ఎండోమెట్రియం యూట్రస్ లేయర్స్ ఎక్స్పోజ్ అవుతాయో, అవి మనకి ఏమీ రకమైన ఇన్ఫెక్షన్ రాకుండా ఇన్ ఏ ప్రివెంటివ్ మోడ్ మనకు అన్నీ ఇప్పించి తీసుకొచ్చేవారు. మన ప్రతిదీ మూఢనమ్మకం అనుకొని చూస్తే స్ట్రగులే ఉంటుంది. దాంట్లో ఉన్న సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ మనం కరెక్ట్గా చూస్తే చాలా మేము ఇదే టాపిక్ మీద ఎన్ని చేసినామంటే అన్ని చేసాం. మన ప్రీవియస్ ఓల్డెన్ డేస్లో మన పేరెంట్స్ ఏదైతే మనకి ప్రాక్టీసెస్ చేయించారో దాంట్లో నిజంగానే ఉందా, ఏమనాలి, ఆ 4 days నిజంగానే మనల్ని బయట పెట్టారు. అది ట్యాబు అని నేనే చెప్పినాను. యాక్చువల్గా నువ్వు బయట పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ సెన్స్ ఏంటి అంటే, ఆ ప్రీవియస్ డేస్లో మనకి ఇప్పుడున్నంత శానిటరీ ప్యాడ్స్ కానీ, ఇప్పుడున్నంత ఏమనాలి, అసలు ఇప్పుడు శానిటరీ ప్యాడ్ ఏంది, ఇక ట్యాంపూన్ వేసుకొని మెన్స్ట్రువల్ కప్ వేసుకొని చక్కగా స్విమ్ కూడా చేయొచ్చు. అంటే మనకి మెన్స్ట్రుయేషన్ మనకి ఏ రకంగానే ఇబ్బంది లేదు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. ప్రీవియస్ డేస్లో అట్లా కాదు. దే వుడ్ గో విత్ ఓన్లీ క్లాత్స్. దే హ్యావ్ టు వాష్ దెమ్ ఫ్రీక్వెంట్లీ, మేక్ దెమ్ డ్రై అండ్ రీయూజ్ దెమ్. అంత పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఆ పనిలోనే ఉంటే ఇంట్లో పనులు ఎప్పుడు చేయాలి? ఇఫ్ యూ కంబైన్ దేర్ వర్క్ అండ్ యువర్ వర్క్, దే విల్ బికమ్ మచ్ మోర్ వీకర్. ఈవెన్ మధ్యలో ఏదైనా మిస్హ్యాప్ అయినా కానీ అది చాలా అది ఎంబారసింగ్గా వాళ్ళు ఆ బ్లడ్ స్టెయిన్స్తో ఇల్లంతా తిరిగితే వాళ్ళు పాపం ఇబ్బంది పడతారు కదా. సో మేబీ ఇన్ ద వే దట్ దే హ్యావ్ టు గెట్ అడిక్వేట్ రెస్ట్ అని కూడా ఒక పక్కన పెట్టారని అనుకుంటే దట్ ఈస్ అ ప్రాపర్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. సో సర్టెన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ఒకవేళ చూస్తే కష్టం అనిపిస్తుంది. బట్ ఇఫ్ యూ థింక్ ఇన్ ద అదర్ వే, దే హ్యావ్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్ అన్నమాట. అలాగే ఇప్పుడు చెప్పిన మీ అనిమియాతో పాటు కూడా అదే సర్వేలో యూటీఐస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా మీ అబ్జర్వేషన్లో నాకు తెలిసి బాగా నెగ్లెక్ట్ చేస్తారు కదా. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మాకు ఎవ్రీ 3rd పేషెంట్స్ ఉంటారు ఈ ప్రెజెంట్ డేస్లో. మేబీ వాళ్ళకి వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండదు. ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుందా, వాళ్ళకి వెజనల్ డిశ్చార్జెస్ వస్తున్నాయా, లేకపోతే వెజనల్ ఇన్ఫెక్షన్ సగం అర్థం కాదు. ప్రతిదానికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుందంటే వాళ్ళ ఓన్ మెడికేషన్ ఓవర్ ద కౌంటర్. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తారు, యూరినరీ ట్రాక్ట్ నాకు ఈ ప్రాపర్ సిమ్టమ్స్ ఉంటే నేను ఈ డ్రగ్ వేసుకోవాలి అని తెలుసుకొని నెక్స్ట్ టైం నుంచి సేమ్ ప్రిస్క్రిప్షన్ దే గో టు ద ఫార్మసిస్ట్ అండ్ గెట్ ద డ్రగ్స్ అండ్ దే టేక్. దట్ షుడెంట్ బి ద వే. అసలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుందంటే నీకు లోకల్ ఎగ్జామినేషన్లో నీకు ఏమైనా ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్ ఉందా, వెదర్ దట్ ఈస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనా, వెజనల్ ఇన్ఫెక్షనా, అండర్లయింగ్ కాజ్ ఏంటి అంత ఫ్రీక్వెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడానికి. ఎనీమియా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, డయాబెటీస్ యూరినరీ ట్రాక్ట్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్, కిడ్నీ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్, సిస్టమిక్ డిజార్డర్స్, ఇవన్నీ కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఏంటి కాజ్ అని తెలుసుకొని కాజ్ని ట్రీట్ చేసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. మెనీ టైమ్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ ట్రీట్ ద అండర్లైన్ కాజ్ యూరినరీ ట్రాక్ట్ ఒక సిమ్టమ్ లాగా అది కనిపిస్తుంది, బట్ వెనకాల వేరే డిసీజ్ వెనక ఉంటుంది మెనీ టైమ్స్. అంటే ఏంటి రీజన్ ఏంటి మేడం? అంటే ఇబ్బంది పడుతున్నా కానీ రాకపోవడానికి, డాక్టర్ని కన్సల్ట్ చేయకపోవడానికి ఉన్న మైండ్ సెట్ ఏంటి ఆడవాళ్ళది? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంత సబ్టల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఊరికే వాళ్ళు చిన్నగా ఇబ్బంది పడిపోతారు తప్ప, అదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బాగా పెరిగి ఫీవర్ వస్తారు. అంతేగాని రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ విచ్ ఈస్ కాజింగ్ దమ్ ఇరిటేషన్, బర్నింగ్, అవైతే రారు, ఇంట్లోనే ఉంటారు. మేబీ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వెళ్తారు, అది తెచ్చుకుంటారు, ఇది తెచ్చుకుంటారు, మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ట్రై చేస్తారు. బట్
ఇదే రిపీటెడ్ ఎపిసోడ్స్ ఇట్లా అయితే అల్టిమేట్గా ఏ కిడ్నీ అసెండింగ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయిపోయి కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయి బాగా సివియర్ సెప్సిస్ సివియర్ రీనల్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు వస్తారు. స్టడీస్ ప్రకారం ఏంటంటే 1,00,000 మందిలో దగ్గర దగ్గర 120 నుంచి 130 మంది చనిపోతున్నట్టు, పుట్టి వెంటనే చనిపోవటం కానీ లేదంటే మోర్టాలిటీ రేట్, మోర్టాలిటీ రేట్, Maternal మెటర్నిటీ mortality మోర్టాలిటీ రేట్ ఉంది. దాన్ని 2018-19 స్టడీస్ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ ఎంతో ప్రొయాక్టివ్గా ముందుకొచ్చి రీసెర్చ్ చేసి దాన్ని ప్రివెంట్ చేయడానికి కావాల్సిన అమెండ్మెంట్స్ గవర్నమెంట్ పాలసీస్లో చేస్తే దాన్ని 70కి తీసుకురావడానికి ఆల్మోస్ట్ 2035-2040 ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఏం అంత టఫ్ ఏంటంటుంది? మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ ఫార్చునేట్లీ హ్యాస్ కమ్ డౌన్ టు ఆల్మోస్ట్ చాలా పర్సెంట్ తగ్గిపోయింది. ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది సిట్యువేషన్స్ అండ్ డెలివరీ ఫెసిలిటీస్ ఎక్కువ లేకపోవడంతో మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎక్కువ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అయ్యేది. కానీ ఇప్పుడు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే ప్రాపర్ అవేర్నెస్ చాలా మందికి వచ్చింది. హోమ్ డెలివరీస్ చాలా వరకు తక్కువ. ఇప్పుడు ఎక్కడో రూరల్ ప్లేసెస్లో కానీ హోమ్ డెలివరీస్ అయితే ఇప్పుడు లేవు. హోమ్ డెలివరీస్ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ ఆఫ్ బర్త్ని ఐడెంటిఫై అంటే లైక్ డిఫికల్టీస్ని ఐడెంటిఫై చేయకపోవటము, ఈ అనీమియా, ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి అక్కడికక్కడే చనిపోవటము అవన్నీ అవుతూ ఉండేవి. ఇప్పుడైతే లక్కీగా అవన్నీ లేవు. అండ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కూడా చాలా వరకు పెరిగిపోయినాయి. అండ్ గవర్నమెంట్స్, నేను చెప్పాలి అని అంటే మేబీ పొలిటీషియన్స్ వాళ్ళ ఓన్ ఉనికిని అంటాం కదా, వాళ్ళ ఓన్ ఎగ్జిస్టెన్స్ కోసం ఈ స్కీమ్స్ అవన్నీ పెట్టి ఉండొచ్చు కాక కానీ ఇండైరెక్ట్గా 100% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్కి ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ అవుతుంది. సో వాళ్ళు ఇచ్చే కిట్స్ కానీ మనీ కానీ ఏదైతే ఉన్నాయో అది దానికోసమైనా ఇన్స్టిట్యూషన్స్కి వచ్చి డెలివరీ అవుతున్నారు. సో దట్ హ్యాస్ లెడ్ టు మెటర్నల్ మోర్టాలిటీ రేట్, the fall down of maternal mortality to a major extent. Frequent auditing, అసలు ఎందుకు మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అవుతుంది, అసలు ఎక్కడ ఐడెంటిఫై చేయలేదు. అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ద మూమెంట్ దే గెట్ టు నో దట్ వన్ ప్రెగ్నెంట్ లేడీ ఈజ్ దేర్ ఎట్ ఎ హోమ్, వాళ్ళు అక్కడి నుంచి డెలివరీ అయినంత వరకు వాళ్ళు క్యాచ్ హోల్డ్ చేస్తున్నారు. అసలు చాలా స్ట్రాంగ్ నెట్రికేట్ సిస్టమ్ ఉంది ఇక్కడ. వీళ్ళు ఎక్కడ మిస్ హోల్డ్ చేస్తారేమో. గవర్నమెంట్ ఇండైరెక్ట్గా వాళ్ళకి ఏం చేస్తుంది, బెనిఫిషరీస్ అనమాట, ఇన్ని డెలివరీస్ నువ్వు చేపిస్తే నీకు ఇంత ఇన్సెంటివ్. సో ఆ రకం కూడా వీళ్ళు వదలరు పేషెంట్ని. మేబీ వాళ్ళు కొన్ని ఇన్సెంటివ్స్ అనుకోవచ్చు, దానికోసం వీళ్ళు వదలరు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి దగ్గర కూడా అసలు నోట్లో ఇంకా ఓన్లీ నోట్లో పెట్టుకోవడం ఒకటే తక్కువ. ఇప్పుడు ఆ స్టేజ్ వరకు వెళ్ళింది. ఐ హ్యావ్ సీన్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్స్ గివింగ్ బెల్లం చిక్కీ కానివ్వండి, మిల్క్ ప్యాకెట్ కానివ్వండి, పౌడర్స్ కానివ్వండి, ప్రెగ్నెంట్ విమెన్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో ఇన్ వన్ ఆస్పెక్ట్ దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ ఇనిషియేటివ్స్. అది వాళ్ళ సెల్ఫ్ వాళ్ళ దీనికోసం చేస్తున్నారు, పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం చేస్తున్నారో లేదో నిజంగానే ఇది చేస్తున్నారు, లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్. కానీ ఇట్ ఈస్ హెల్పింగ్ దెమ్ ఏ లాట్. వాళ్ళు ఇచ్చే క్వాలిటీ కూడా నేను చూశాను కొన్ని మన ఈ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్లో ప్రీవియస్ కానివ్వండి చూస్తున్నాను. చాలా మంచి ఫుడ్ క్వాలిటీ ఇస్తున్నారు. అండ్ పల్లి చిక్కీలు ఇస్తారు, బెల్లం ఇస్తారు, అండ్ అదే ప్రోటీన్ మిల్క్ అండ్ ప్రోటీన్ పౌడర్ ఇస్తున్నారు. సో అవన్నీ ఏంటంటే ఎక్కువగా విమెన్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ 2 రీజన్తో అవుతుంది. ఒకటి ప్రాపర్ డెలివరీ లేకపోవటం వల్ల, 2 అనీమియా రిలేటెడ్ కాంప్లికేషన్స్. ఈ రెండింటిని కవర్ చేస్తున్నారు. యూ హ్యావ్ టు గెట్ డెలివర్డ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ఓన్లీ, హాస్పిటల్స్లోనే. ఎక్కడికక్కడ పిహెచ్సిస్ బిల్డప్ చేయడం, ట్రైన్డ్ అప్ నర్సెస్ని పెట్టడము, డాక్టర్స్ని అవైలబిలిటీ చేయడము, అంబులెన్సెస్ పెట్టడము, అక్కడి నుంచి అవసరమైతే షిఫ్ట్ చేయటం, ఇదొక పోర్ట్. 2 బికాజ్ అనీమియాని నువ్వు మొదటి నుంచి కవర్ చేసుకోగలిగితే, నువ్వు మెటర్నల్ బ్లడ్ లాస్ డ్యూరింగ్ డెలివరీని నువ్వు తట్టుకోగలిగితే మిగిలినది వాళ్ళు చూసుకుంటారు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనో ఇంకేదనో. సో ఈ రకంగా చేయటం వల్ల చాలా వరకు తగ్గింది. బట్ ఇన్ సిట్యువేషన్స్ వేర్ ఈ రిమోట్ ఏరియాస్లో ఇంకా సిస్టమిక్ డిసీజెస్ అని కొన్ని ఉంటాయి, కొన్ని హార్ట్ డిసీజెస్, బీపీ కానీ, ఎమర్జెన్సీస్. ఈ ఎమర్జెన్సీస్ని గవర్నమెంట్ ఎంత తీసుకున్నా, పేషెంట్ ఎంత తీసుకున్నా, డాక్టర్స్ ఎంత తీసుకున్నా కానీ కొన్ని చేతిలో లేని సిట్యువేషన్స్ మాత్రం కొన్ని ఉన్నాయి. దాన్ని ఎవరు ఏం చేయలేరు. బట్
ఇవి కూడా అట్ ద ఎర్లియస్ట్ ఐడెంటిఫై చేయగలిగితే వీటిని కూడా తగ్గించగలుగుతాం. బట్ అన్ని డెలివరీసు నాకు ఏదో యాంటిసిపేట్ అయిపోతుందని ఇలాంటి పెద్ద పెద్ద టెరిషరీ కేర్ సెంటర్స్లో వచ్చి డెలివరీ కారు. వెన్ దే గెట్ ఐడెంటిఫైడ్ విత్ సర్టెన్ రిస్క్ ఫ్యాక్టర్ దే డెఫినెట్లీ కమ్ టు ఆ టెరిషరీ కేర్ హాస్పిటల్. బట్ ఇన్ ద మీన్ వైల్ వాట్ ఎవర్ డ్యామేజ్ హ్యాస్ టు బి హ్యాపెండ్ దట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. అది అక్కడ ప్రాబ్లం అవుతుంది. కానీ నాకు తెలిసి ఇదివరకు ఉన్నంత మెటర్నల్ మోర్టాలిటీ లేదు. బట్ whatever maternal mortality we are notifying is all from the rural areas where the facilities and awareness is not there. రూరల్లో తీసుకుంటే మనకి ఒక 10 లక్షల మంది 15 లక్షల మంది ఆశా వర్కర్స్ కావచ్చు, అంగన్వాడీ కార్యకర్తలు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి అవేర్నెస్ క్రియేట్ చేయటము, గవర్నమెంట్ డైరెక్షన్లో వాళ్ళు జాబ్ చేస్తుంటారు. కంపేర్ చేస్తే రూరల్ ఉమెన్కి అర్బన్ ఉమెన్కి కంపేర్ చేస్తే అవేర్నెస్ రేషియో వీళ్ళలో ఎక్కువ ఉందా వాళ్ళలో ఎక్కువ ఉందా? అంటే వెన్ ఇట్ కమ్స్ టు అంటే మన ప్రెగ్నెన్సీ టైంలో అర్బన్ విమెన్కి డెఫినెట్గా అవేర్నెస్ ఎక్కువనే ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళకి పీర్ గ్రూప్స్ అంటే వాళ్ళకి ఎక్కువ మీడియా యాక్సెస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. రూరల్ ఏరియాస్లో ఈ హెల్త్ కేర్ వర్కర్స్ క్యాచ్ హోల్డ్ చేస్తారు. నేను ఈ మెటర్నల్ సిస్టమ్స్ ఆడిటింగ్కి అటెండ్ అవుతూ ఉంటాను కాబట్టి హౌ ద థింగ్స్ ఆర్ బీయింగ్ టేకెన్ కేర్ అనేది నేను చూస్తే కనుక వాట్ ఐ హ్యావ్ నోటీస్డ్, అర్బన్ వాళ్ళకి నీ పక్కనున్న వాళ్ళు చెప్పేస్తారు, నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఆ డాక్టర్ బాగా చూస్తారు, ఆ డాక్టర్ అయితే అది ఇది అని వాళ్ళకి అవేర్నెస్ వచ్చేస్తుంది. లేకపోతే వాళ్ళ కజిన్సో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చెప్పేస్తారు. రూరల్ ఏరియాస్లో మాత్రం వాళ్ళు ఒకటే సెంటర్, ఫ్యామిలీలు లేకపోతే ఏరియా ఒకటే సెంటర్కి వెళ్తారు. మేబీ అది పిహెచ్సి అవ్వచ్చు, ప్రైమరీ హెల్త్ సెంటర్ కావచ్చు, లేకపోతే ట్రీటింగ్ ఫిజిషియన్ ఎవరైనా కావచ్చు. సో ఆ క్యాచ్ హోల్డ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. సో అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళని మనం పట్టుకున్నట్టే. ఒకప్పుడు 30-40 years బ్యాక్ చూస్తే ఒక్కొక్కళ్ళకి 12 మంది 15 మంది పిల్లలు ఉండేవాళ్ళు. తర్వాత 90sకి 2000 ఆ టైంకి వచ్చేపాటికి ఒకళ్ళుంటే ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు. తర్వాత లాస్ట్ 10 years ఐ థింక్ 1 or none. ఇప్పుడు ఆ ఒక్క పిల్లల్ని కనటానికి ఎన్నో ఆపసోపాలు పడుతున్నారు. ఐవీఎఫ్లని, ఐయుఎఫ్లని, ఐయుఐలని. ఏంటి ఈ డ్రాస్టిక్? అంతమంది పిల్లల్ని కన్న తల్లులు ఈరోజు ఒక్క పిల్లాడిని కనటానికి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. దీనికి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రైజ్ చేశారు మీరైతే. ప్రీవియస్ డేస్లో ఏజ్ ఆఫ్ మ్యారేజ్ వుడ్ బి 18-19, ఇమ్మీడియట్గా కన్సెప్షన్, ఫస్ట్ చైల్డ్, సెకండ్ చైల్డ్ డన్ అయిపోతుంది. బై 22-23 యువర్ చిల్డ్రన్ వుడ్ బి కంప్లీట్. ఇప్పుడు ఏజ్ ఆఫ్ మ్యారేజ్ 28 నుంచి ఆలోచిస్తున్నారు, ఇంకా పెళ్లి సంబంధాలు చూడాలి. 18కి 28కి చాలా లాంగ్ పీరియడ్. సో 28కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇంకా పెళ్ళి మేబీ చూసే వాళ్ళైతే, మేమే వెతుక్కోవాలనుకున్న వాళ్ళు ఇంకా దర్ స్టిల్ ఇన్ జంపింగ్ రిలేషన్షిప్స్. వాళ్ళు ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోవాలి, వీళ్ళు కరెక్టా, వాళ్ళు కరెక్టా, ఎక్స్ కరెక్టా, ఫ్యూచర్ కరెక్టా, ఇంకా ఆ డైలమాలోనే ఉన్నారు. బై 30-31 నాకు తెలిసి ఇప్పుడు ప్రెసెంట్ నాకు తెలిసిన సొసైటీ అంతెందుకు, నాకు తెలిసిన మా చుట్టుపక్కల మా రిలేటివ్సో స్టూడెంట్సో ఎవరైనా కానివ్వండి, 30 ఈజ్ ద మోస్ట్ కామన్ యావరేజ్ వేర్ ఐ హ్యావ్ సీన్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్. అది కూడా ఒక పర్సంటేజ్. సో 30కి మ్యారేజ్ చేసుకొని ఆఫ్టర్ దట్ దే ఆర్ టేకింగ్ టైమ్, అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. So we are recently married. We want some time to get adjusted, to understand each other, భయం, to get financially settled. The things are, వాళ్ళు ఒక బేబీని తెస్తున్నాము అని అంటే దే మేక్ ఎవ్రీథింగ్ టు బి కంఫర్టబుల్ ఫర్ ద బేబీ. ఇదివరకు రోజుల్లో పెళ్ళి అయింది, పిల్లలు వచ్చేసారు, ఆబ్వియస్గా ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఇప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా రారు, వాళ్ళు ప్లాన్ చేసి వాళ్ళు ఓకే అంటేనే వస్తారు పిల్లలు. ఇప్పుడు బేబీ వచ్చేటప్పటికి మనకు ఒక ఇల్లు ఉండాలి, మనకు ఒక కారు ఉండాలి, బేబీకి ఒక సపరేట్ బెడ్రూమ్ ఉండాలి, బేబీని చూసుకునే దానికి ఒకరు ఉండాలి. మనం ఉండము కరెక్టే. సో అంత ఆలోచించి కానీ దే ఆర్ నాట్ ఈవెన్ ప్లానింగ్. బై దెన్ దే ఆర్ రీచింగ్ 35కి మనకి అన్నీ వచ్చేస్తున్నాయి. బీపీ వచ్చేస్తుంది, హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది, థైరాయిడ్ వచ్చేస్తుంది, పీసీఓడి పీక్స్కుంటుంది. సో కన్సెప్షన్ రేట్స్ తగ్గిపోతున్నాయి. సో ఐవీఎఫ్ సెంటర్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేసాయి. ప్రీవియస్లో గైనకాలజిస్ట్ ఎప్పుడు కావాలి, ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ చేయడానికి కావాలి, పిల్లలు అయిపోతే ఫ్యామిలీ ప్లానింగ్కి కావాలి, లేకపోతే మెన్స్ట్రువల్ డిజార్డర్స్ కావాలి. ఇప్పుడు గైనకాలజిస్ట్ నాకు
ఫ్యామిలీ అబార్షన్స్కి కావాలి, అబార్షన్స్కి కావాలి, నాకు పిల్లలు గేపింగ్ ఎక్కువ కావాలి, లేదా పిల్లలు పుట్టడానికి మెడిసిన్స్కి కావాల్సి వస్తుంది ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 or 40. ఇదివరకు రోజుల్లో నాకు 40 ఒక పేషెంట్ వచ్చినప్పుడు మా నర్స్ తెచ్చి ఫైల్ పెడితే పేషెంట్ రాకముందర మేము ఫైల్ ఆ పేషెంట్ ఏజ్ ఏంటి, ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూసి ఏజ్ 40 అంటే ఓహో ఈమెకి గైనిక్ ప్రాబ్లం ఉండుండొచ్చు, అంటే బ్లీడింగ్ డిజార్డర్స్ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం ఉండొచ్చు అని అనుకునేవాళ్ళం. మాకు ఈ పేషెంట్ ప్రెగ్నెన్సీయా అని అడిగే క్వశ్చన్ వచ్చేది కాదు. ఇప్పుడు 40 years అని అంటే మాకు డౌట్ వస్తుంది, వీళ్ళకి ఏం క్వశ్చన్ అడగాలి, వాళ్ళు చెప్పేంత వరకు వెయిట్ చేయడమే బెటర్ అని అనిపిస్తుంది. 40 years వచ్చి వాళ్ళు దే ఆర్ స్టిల్ సేయింగ్ దట్ ఐ వాంట్ టు కన్సీవ్, లేకపోతే ఐఎమ్ ప్రెగ్నెంట్, మై యూపీటీ ఈస్ పాజిటివ్. వీఆర్ వండరింగ్ వై till 40 years what they have been doing. And that is the reason IVF centers ఇన్ని పుట్టుకొచ్చాయి. So no matter how much the basic medication or basic aids we are giving, they're still unable to conceive. IVFs ఎప్పుడు IVF చేశారని అంటే అదొక చరిత్ర. మన ఫ్యామిలీలో పలానా వాడు IVF బేబీ అని చెప్పేవాళ్ళము. ఇప్పుడు ఎవరు నార్మల్ బేబీ, ఎవరు IVF బేబీ చెప్పలేము. అసలు మనం అడిగితేనే అసలు అడగాల్సిన అవసరం కూడా లేదు. అసలు 10 కపుల్స్ కన్సీవ్ అయితే అందులో డెఫినెట్గా 6 coupleస్కి ఫెర్టిలిటీ ఎయిడ్ ఏదో ఒక ఉంటుంది. ఏదైనా నువ్వు ఓవులేషన్ ఇండక్షన్తో కన్సీవ్ అవుతున్నావా, లేకపోతే నీకు డాక్టర్ సో అండ్ సో పర్టికులర్ టైంలో కొంచెం మెడిసిన్స్ పెడుతుందా, నీ పీసీఓడిని రెగ్యులేట్ చేసిందా, లేకపోతే కన్సీవ్ అవ్వటానికి నీకు ఏదో ఒక సర్జరీ చేసిందా, లేకపోతే ఐవీఎఫ్తో అయిందా, ఏదో ఒకటి ఉంటుంది. 6 members యూ డోంట్ బిలీవ్ 6 out of 10 members ఆర్ బీయింగ్ ఎయిడెడ్ విత్ either of the fertility aid methods. ఫెర్టిలిటీ అనేది చాలా కష్టమైనది. ఒకటో రెండో కారణాలు అయితే చెప్పుకోవచ్చు, అన్ని కారణాలైనప్పుడు మనం ఏం చెప్పుకోలేము. ఇంకొకటి అంటే ఒకప్పుడు అబార్షన్స్ చేయాలి అని అంటే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసి ఆపాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడున్న అబ్జర్వేషన్ లో పిల్లలే సరిగా పుట్టట్లేదు, అబార్షన్స్ తగ్గినాయా మేడం? అబార్షన్స్ రేట్ ఇంకా స్టిల్ అట్లనే ఉంది. మేబీ బికాస్ ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్సెస్ అబార్షన్స్ చాలా ఎక్కువ ఇప్పుడైతే. కానీ ప్రెగ్నెన్సీ వద్దు అంటే కొంతమందికి ఏంటంటే లాక్టేషనల్ ఎమనోరియా అంటారు, అంటే ఫస్ట్ చైల్డ్ అయిన తర్వాత వాళ్ళకి మెన్స్ట్రుయేషన్ మళ్ళీ రెజ్యూమ్ అయ్యేదానికి చాలా టైం పడుతుంది. ఆ టైంలో వాళ్ళు సేఫ్ పీరియడ్ అని అనుకుంటారు. మేబీ సమ్టైమ్స్ ఇఫ్ దే రెజ్యూమ్ ద ఓవులేషన్ సైకిల్ వాళ్ళకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, అంటే అబార్షన్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ. కన్సీవ్ అయ్యి మేబీ చైల్డ్ గ్యాప్ బేబీ చిన్నగా ఉంది, వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద సెకండ్ చైల్డ్ ఎట్, అట్లాంటి అబార్షన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. బట్ ద గుడ్ థింగ్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్టెన్ రూల్స్ పాస్ చేసింది. టిల్ 24 weeks వరకు కూడా నువ్వు సేఫ్ అబార్షన్ చేయొచ్చు. ద థింగ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ వెల్కమింగ్ ఫీచర్ దట్ ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ బర్త్ టు ఎ చైల్డ్ అండ్ డంపింగ్ ద చైల్డ్ ఎట్ సమ్ ప్లేస్ 24 weeks వరకు సేఫ్ అబార్షన్స్ లీగల్గా చేయగలిగితే, సేఫ్ అండ్ లీగల్గా చేయగలిగితే చేయొచ్చు. ఒకప్పుడు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. నౌ ఇట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ఇట్ టు 24 weeks. అది యాక్చువల్గా నేను కూడా దానికి ప్రో అని చెప్తాను. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ స్ట్రాంగ్లీ. ఎందుకు అని అంటే అన్వాంటెడ్ చైల్డ్ని పెట్టి నువ్వు ఆ చైల్డ్ని ఎక్కడో వదిలేసి విసిరేసి ఆ చైల్డ్కి లైఫ్ లాంగ్ నువ్వు స్ట్రగుల్ ఇచ్చేదానికన్నా, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ బర్త్, యూ బెటర్ గెట్ టెర్మినేటెడ్ ఎట్ ఎ సేఫ్ ప్లేస్ విత్ అ ప్రాపర్ హెల్ప్. నీ లైఫ్ స్ట్రగుల్ ఉండదు. నువ్వు ఒక బేబీని అనవసరంగా సొసైటీకి ఇవ్వవు. అనవసరంగా ఒక బేబీని సొసైటీకి ఇస్తున్నావు కాదు, యు ఆర్ పుట్టింగ్ వన్ లైఫ్ ఇన్ టు యర్ ట్రబుల్ ఫర్ ద లైఫ్ టైమ్. నీ ఓన్ కంఫర్ట్స్ కోసం, నీ ఓన్ పర్సనల్ స్ట్రగుల్స్ కోసం, నీ ఓన్ సోషల్ డిస్టర్బెన్సెస్ కోసం యు ఆర్ పుట్టింగ్ a single child into a trouble for the lifetime, that which I do not like personally. కాబట్టి వెదర్ నాకు తెలిసి వెదర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అది పక్కన పెడితే సేఫ్ అండ్ లీగల్గా యూ గెట్ టెర్మినేటెడ్ ఎట్ ద ప్లేస్, మంచి ప్లేస్ దగ్గర ఏమీ ప్రాబ్లం లేకుండా వెళ్ళి ప్రాపర్ కన్సెంట్స్తో ఇండికేషన్స్తో చేయించుకుంటే బెటర్. ఓకే, అంటే ఇన్సిడెన్స్ ఎలా ఉంది మేడం? కంజెనిటల్గా డిఫార్మిటీస్ ఎలా ఉన్నాయి? కంజెనిటల్ డిఫార్మిటీస్ ఇదివరకు కన్నా ఇప్పుడు ఎక్కువే. ఎందుకు అని అంటే
చెప్తున్నాం కదా, ఎన్వైరన్మెంటల్ చేంజెస్ అండ్ జెనెటిక్ చేంజెస్ చాలా ఎక్కువ అవటము, ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీసు, ఇంకా సో మెనీ చేంజెస్తో పాటు అండ్ ఇన్సిడెన్స్ ఆఫ్ డిటెక్షన్, రేడియోలాజికల్ డిటెక్షన్స్ చాలా ఎక్కువైపోయాయి. ఇదివరకు మనకున్న బేబీస్లో క్లెఫ్ట్ లిప్ బేబీస్, డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు చాలా పికప్ రేట్ చాలా ఎక్కువ కదా రేడియాలజీలో. సో ఆబ్వియస్గా మనకు ముందరగానే తెలుస్తుంది కాబట్టి ఈ కంజనైటల్ అనామలీస్ బేబీస్కి టెర్మినేషన్ రేట్ కూడా పెరిగింది. సో అది ఒక రకంగా మంచిదే. ఒక అన్వాంటెడ్ అండ్ అన్హెల్తీ బేబీని బయటికి తెచ్చేదానికన్నా చిన్నగానే మదర్ లైఫ్ లాంగ్ స్ట్రగుల్ అవ్వాలి, ఆ బేబీస్ స్ట్రగుల్ అవ్వాలి, ద హోల్ ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతారు. ఆ పాపం ఆ బేబీని పట్టుకొని హాస్పిటల్స్ చుట్టూతా, స్పెషల్ సెంటర్ చుట్టూతా, ఫైనాన్షియల్లీ, సైకలాజికల్లీ, ఇంకా సోషల్లీ అంతా పాపం స్ట్రగుల్ అయ్యి. Instead of that, it is better you terminate at an earlier stage in a proper way. అంటే ఈ పిల్లలు కాంట్రాసెప్టివ్స్ ఎక్కువ పిల్లలు ఇప్పుడు వద్దు అని కానీ ఎక్కువ కాంట్రాసెప్టివ్స్ వాడటం వల్ల పూర్తిగా పిల్లలే పుట్టడం తగ్గిపోయింది అనే అది మిత్తో తెలీదు, అది నిజంగా జరుగుతుందో. కాంట్రసెప్షన్స్ డెఫినెట్గా మంచిదే ఒక రకంగా చెప్పాలంటే, కానీ కాంట్రసెప్టివ్స్ హ్యావ్ దేర్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, అంటే లైక్ ఎట్లా అంటే దాని అంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ కంటెంట్, దాని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. అండ్ బీయింగ్ టెరిషరీ కేర్ ప్లేస్ వేర్ ఐ వర్క్, ఐ సీ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్ కాంట్రసెప్షన్స్ అనమాట. అవి థ్రాంబోజెనిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది, అంటే బ్లడ్ క్లాట్స్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది బాడీలో. ఎక్కడో దగ్గర బ్లడ్ క్లాట్ ఫామ్ అవ్వడం, అది హార్ట్కి బ్రెయిన్కి రీచ్ అవటము, ఈ కాంట్రసెప్షన్ ఇబ్బందులు పడటం, అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో సేఫ్, అన్నింటికన్నా సేఫెస్ట్ కాంట్రసెప్షన్ ఏదంటే బ్యారియర్ మెథడ్ ఆర్ క్యాలెండర్ మెథడ్. క్యాలెండర్ మెథడ్లో ఒక్కొక్కసారి మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ, బట్ దానికన్నా బెస్ట్ మెథడ్. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో మిస్ అవుతుంది మేడం? అంటే ఒక్కొక్కసారి ఇరేషనల్ ఓవులేషన్ కానీ, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ కానీ అవుతూ ఉంటాయి. వాళ్ళు ప్రిడిక్ట్ చేయలేరు ఏ టైంకి ఓవులేషన్ అవుతుంది అనేది. అట్లాంటప్పుడు మిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. బ్యారియర్ ఈజ్ ద మోస్ట్ సేఫెస్ట్ మెథడ్. అండ్ ఇప్పుడున్న టెక్నాలజీతో బట్టి బ్యారియర్లో ఫెయిల్యూర్ రేట్ తక్కువే కాబట్టి, బట్ ద థింగ్ ఈజ్ సమ్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద బ్యారియర్ మెథడ్స్. అట్లాంటప్పుడు కొంచెం ఈ ఫెయిల్యూర్ రేట్స్ ఎక్కువ. లేదు అని అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకోవచ్చు, కానీ వీ పర్సనల్లీ డోంట్ రికమెండ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఫర్ ప్రొలాంగ్డ్ సైకిల్స్. ఎందుకంటే నేను యాజ్ ఎ సెట్ టెరిషరీ కేర్ సెంటర్స్లో దాని రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ చూస్తాం. లేదు అని అంటే ఐయుసిడి కాపర్ టీస్ అంటారు కదా, అవి వెళ్ళటం బెటర్. వాటికి చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ. దట్ ఈస్ రివర్సిబుల్ కాంట్రసెప్టివ్ అనమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకోవచ్చు. సో అది నాకు తెలిసి బెస్ట్ మెథడ్స్ ఆఫ్ కాంట్రసెప్షన్. ఇప్పుడు సెక్షువల్ ఓరియంటేషన్స్ తీసుకుంటే LGBTQ+ ఇట్లా చాలా ఓరియంటేషన్స్ ఉన్నాయి. ఎలా ఉంది మేడం వీళ్ళల్లో గైనకాలజిస్ట్ని ఎంతమంది రీచ్ అవుతున్నారు? వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? ఎస్పెషల్ లెస్బియన్స్ కావచ్చు, లేదు అని అంటే ట్రాన్స్జెండర్స్ కావచ్చు, వీళ్ళ ఇన్సిడెన్స్ దిస్ ఇస్ ఎలా ఉంది? ఈ జెండర్ కమ్యూనిటీస్ ఈ మధ్యన చాలా పెరుగున్నారు. ఈ యూనో మేబీ ఒక రకంగా ఇలా పెరగడం కూడా మంచిదే. ఇదివరకు పాపం వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యేవారు సోషల్గా. వాళ్ళు ఓపెన్ అప్ అయ్యేవారు కాదు, వాళ్ళని పాపం సొసైటీ యాక్సెప్ట్ చేసేది కాదు. ఎందుకు అంత స్ట్రగుల్ కావాలి? సంథింగ్ దే డింట్ వాంట్ ఇట్ బై నేచర్. వాళ్ళేమి కావాలని అవ్వలేదు. గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ సర్టన్ ఇది, అంటే లైక్ ఏమంటారు, దాన్ని చేంజ్ చేయలేరు కొన్నింటికి. అండ్ వాళ్ళకి నేచర్ వాళ్ళ అట్లా పెట్టింది. మేబీ వాళ్ళ ఏమో వాళ్ళ డిజైర్స్ కానివ్వండి, సెక్స్ ఓరియంటేషన్ కానివ్వండి, వాళ్ళకి ఉన్న నేచర్ని రెస్పెక్ట్ చేయటమే బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ డిస్రెస్పెక్టింగ్ దెమ్ అండ్ హ్యూమిలియేటింగ్ దెమ్ అండ్ పుట్టింగ్ దెమ్ అండర్ ప్రెషర్. మెడికల్గా వీళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటున్నాయి మేడం? మెడికల్గా పాపం వీళ్ళు ఏం ఛాలెంజెస్ ఎక్కువ ఫేస్ చేస్తారని అంటే, దే డు నాట్ నో ద ఫెసిలిటీ వేర్ దే గెట్ అ ప్రాపర్ కేర్. వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ చాలా అవసరం, సైకియాట్రీ సపోర్ట్ అవసరం. వాళ్ళకి ఈ సెక్షువల్ జెండర్ చేంజింగ్ సర్జరీస్ చాలా అవసరం.
అండ్ ఏమది ఎక్కడ అవుతుంది ఈ ట్రీట్మెంటు, నేను ఇప్పుడు మేల్ అయితే ఫీమేల్ కింద ఎట్లా కన్వర్ట్ అవ్వాలి, ఫీమేల్ అయితే మేల్ కింద ఎక్కడ కన్వర్ట్ అవ్వాలి, వే టు గెట్ ద సర్జరీ డన్, ఇట్లాంటివి. అండ్ ప్రాపర్గా ఏంటి అంటే పాపం వాళ్ళకి ఎక్కువ నాకు తెలిసి కూడా నాకు అంటే లైక్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీస్లో ఇవి ఎక్కువ అవుతాయి నాకు ముంబై తెలుసు. అని ఎక్కువగా చెప్తూ ఉంటారు, చాలా మంది ఇంటర్వ్యూస్ లో చెప్తున్నారు. ముంబైలో ఎక్కువ అవుతాయి. ముంబైలో కూడా నాకు తెలిసిన డాక్టర్స్ చాలా ఉన్నారు చేసేవాళ్ళు. సో మేము కూడా ఇక్కడ చేస్తున్నాము. అది ఏంటి అంటే ప్రాపర్ వేలో కౌన్సిల్ చేసి దానికి ఎవరు వస్తే వాళ్ళకి చేసేటానికి లేదు. గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ కావాలి. దే హ్యావ్ టు అప్లై టు ద గవర్నమెంట్ దట్ ఐ వాంట్ టు కన్వర్ట్ మై జెండర్ టు ఆపోజిట్ అని కావాలి. ట్రీటింగ్ డాక్టర్కి ఆ ఇది ఉండాలి, ఏమనాలి, ఆ సర్టిఫికేషన్ ఉండాలి. అండ్ యూ హ్యావ్ టు ఫాలో దెమ్ ఇన్ ఏ ప్రాపర్ వే. నువ్వు ఏదంటే అది చేసేసి వదిలిపెట్టడానికి లేదు. వాళ్ళని కౌన్సిల్ చేయాలి, వాళ్ళని యూ లివ్ దెమ్, యూ గివ్ little bit of support to them. Let them live their life with a dignity. అది చాలా బెటర్ అవుతుంది నన్ను అడిగితే. ఓకే. ఎందుకంటే మేము కొన్ని కేసెస్ హ్యాండిల్ చేస్తున్నాం. చాలామందికి హైదరాబాద్లో కూడా చేస్తారని తెలియదు. బట్ త్రూ వన్ ఆఫ్ అవర్ సొసైటీస్ అండ్ మా గైనకలాజికల్ అండ్ మా త్రూ కాంటాక్ట్స్ ఫ్రమ్ ముంబై, దే లెట్ ద సోర్సెస్ టు అస్. సో అప్పుడు దెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ హియర్. హైజీన్ విషయంలో ఎందుకో ఎక్కువగా ఆలోచిస్తున్నామేమో, ఈవెన్ కోవిడ్ తర్వాత కూడా. ఈవెన్ ఇప్పటికీ చాలా మంది, అవునండి, చాలా వరకు హైజీన్ గురించి ఆలోచిస్తారు కానీ బట్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ వే. చాలామంది నేను మాస్క్ వేసుకొని వెళ్ళిపోతా అనుకుంటారు కానీ మాస్క్ ఎక్కడికి వేసుకెళ్తున్నావు, ఎందుకు వేసుకెళ్తున్నావు? అదే మాస్క్ నెలల తరబడి వేసిన మాస్క్ నెలల తరబడి వేస్తారు. నీ మాస్క్ నీ ఇంట్లో వాళ్ళకి, నీ అక్కకి, నీ ఓన్ కిడ్కి వేసేయచ్చు కానీ పక్కన వాళ్ళ మాస్క్ మాత్రం పట్టుకోకూడదు. దట్ ఈస్ మాస్క్ సరిపోతే మళ్ళీ అది. బట్ ఇన్ ద అదర్ సెన్స్ ఇట్ ఈస్ ఈవెన్ ఇప్పుడు ఆడపిల్లలు ఎడ్యుకేషన్ ఇన్ ఏ రాంగ్ వే. ఎడ్యుకేషన్ ఇన్ ఏ రాంగ్ వే. ఓవర్ హైజీన్ అంటే పాపం మీ ఆడపిల్లలకి ఈ ఓవర్ ద కౌంటర్ ఈ వెజనల్ హైజీన్ లోషన్స్ భయంకరంగా వచ్చేస్తాయి. దాంతో వాళ్ళు ఏదో సబ్బేసి బండకేసి కుద్దుకున్నట్టుగా వాళ్ళు ఊరికే రుద్దేసుకుంటూ ఉంటారు. అవసరం లేదు. గాడ్ హ్యాస్ గివెన్, నేచర్ హ్యాస్ గివెన్ సర్టన్ కైండ్ ఆఫ్ ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ ఫర్ అస్. సో దాన్ని నువ్వు డిస్టర్బ్ చేయొద్దు. వెన్ ఎవర్ యు ఆర్ డిస్టర్బింగ్ దెన్ యూ డెఫినెట్లీ నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ హెల్ప్. సో అది డిస్టర్బ్ చేయనంత వరకు యూ డు నాట్ నీడ్ ఎనీ ఆఫ్ దీస్ ఎక్స్ట్రా లోషన్స్ అండ్ ఆల్ దోస్. అంతే కదా మేడం. ఈవెన్ పర్మనెంట్ రిమూవల్ ఆఫ్ హెయిర్, అది ఆర్మ్పిట్స్ లో కావచ్చు, అంటే నేచురల్ గా వచ్చినాయి అంటే ఎంతో కొంత ప్రొటెక్టివ్ మెకానిజం అయి ఉంటుంది కదా. బట్ మేబీ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్స్, మేబీ ద డ్రెస్సింగ్ సెన్స్ దే వాంట్ టు హ్యావ్, వాళ్ళు అవి తీయించుకుంటున్నారు. బట్ ఇఫ్ యు ఆర్ చూసింగ్ ఏ ప్రాపర్ వే, నథింగ్ ఈజ్ హార్మ్. బట్ కానీ ఊరికే వెళ్ళి బర్న్స్ తెచ్చుకోవడము, అన్నెసెసరీగా క్రాక్స్ దగ్గరికి వెళ్ళడము, ఇవి ఎక్కువైపోయినాయి. ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ వాళ్ళ రెస్పెక్టివ్ ఫీల్డ్లో వాళ్ళకి గ్రోత్ లేకపోతే దీనికే షిఫ్ట్ అయిపోతున్నారు, యాస్థెటిక్స్కి. అట్లా అది తప్పు అని నా ఒపీనియన్ మేబీ. డాక్టర్, చాలా విషయాలు మనం డిస్కస్ చేసాము. అయితే ఇంకా మేజర్గా వచ్చే కాంప్లికేషన్స్ లేదంటే డిజార్డర్స్ ఏమున్నాయి అంటే ఆడవాళ్ళలో, అది యూట్రస్కి సంబంధించి కావచ్చు, ఏదైనా? యూట్రస్కి సంబంధించి మా దగ్గరకు వచ్చేవి ఎక్కువ కాజెస్ వచ్చేది మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్, పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్తో వస్తారు. అండ్ ఆర్ మేబీ క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్తో వస్తారు. ఈ పీరియడ్ రిలేటెడ్ ఇష్యూస్లో చాలా వరకు మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేదా ఫైబ్రాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నది ఎంతవరకు మనము మేనేజ్ చేయగలుగుతాము, ప్రాపర్ హార్మోనల్ సప్లిమెంటేషన్ ఇండికేటెడ్ ఫర్ ఎ ప్రాపర్ టైం ఇవ్వగలిగితే చాలా వరకు సెట్ అయిపోతుంది. ఫైబ్రాయిడ్స్ అన్నది వచ్చినప్పుడు ఫైబ్రాయిడ్ ఎంత సైజు ఉంది, ఎక్కడుంది, ఎన్ని ఉన్నాయి, ఏం సర్జరీ చేస్తే వీళ్ళకి యూస్ అవుతుంది, అసలు సర్జరీ చేయాలా వద్దా, అవన్నీ డిసైడ్ చేస్తాం. సైజ్ ఎంత ఉంది అంటే ఎంత ఉండొచ్చు మేడం? చాలా పెద్ద పెద్ద సైజ్ ఫైబ్రాయిడ్లు కూడా ఉంటాయి. 20 సెంటీమీటర్ 22 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్లు కూడా ఉంటాయి. 23 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్, ఎస్ వీ డిడ్ విత్ లాప్రోస్కోపీ ఇట్ సెల్ఫ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ మనం ఎంత అంటే లైక్ అది ఎక్కడుంది, అంటే లైక్ ఏం ఎఫెక్ట్స్ కాజ్ చేస్తున్నాయి అన్న దాన్ని బట్టి ఉంటుంది. అండ్ నాట్ ఆల్ గైనకలాజికల్ ఇష్యూస్ అంటే లైక్ మెన్స్ట్రువల్ డిసార్డర్స్ అన్నింటికీ యూట్రస్ తీసేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మెడికేషన్స్ అండ్ చాలా వరకు
మెడికల్ పద్ధతుల్లోనే చిన్న చిన్న కన్జర్వేటివ్ చిన్న ప్రొసీజర్స్లోనే హిస్టెక్టమీని అవాయిడ్ చేయొచ్చు. ఆ విషయం చాలామందికి తెలియక అంటే హిస్టెక్టమీ అంటే హిస్టెక్టమీ మేబీ కమర్షియలైజేషన్ ఉంది అని లేదని చెప్పను నేను. ఒక ఒక మేకింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద పేషెంట్ స్ట్రగుల్ అయితే చేయకూడదు. అంటే అంతకుముందు చాలా ఫ్రీక్వెంట్గా చేసేవాళ్ళు హిస్టెక్టమీ చేసినా కానీ చాలా ఎక్కువ కంప్లైంట్ చేసేవాళ్ళు ఆడవాళ్ళు, చాలా ప్రాబ్లం అవుతుంది అని. ఇప్పుడు మీరేమంటున్నారంటే మీరు అడ్వైజబుల్ అని మీరు చెప్తున్నారు. ఏంటి డ్రాస్టిక్ ఆ షిఫ్ట్ ఏంటి అంటున్నా నేను. అంటే అప్పట్లో మైండ్ సెట్ అలా ఉండేదా, లేదంటే ఫిజియోలాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్? లేదు ఇదివరకు ఫెసిలిటీస్ అంతా ఉండేవి కాదు కదా. లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ, రోబోటిక్ హిస్టెక్టమీ అన్ని ఫెసిలిటీస్ ఉండేవి కాదు. సో ఇప్పుడు మేము లాప్రోస్కోపీ సర్జరీ చేస్తున్నామంటే ఈరోజు సర్జరీ చేస్తే రేపు మధ్యాహ్నం అంతా పంపించేస్తాం, ఈరోజు ఈ టైం నుంచి రేపు మధ్యాహ్నం అంతా పంపించేస్తాం. అంటే ల్యాప్ అన్నది అసలు పేషెంట్ వోంట్ బి నోయింగ్ దట్ షీ హ్యాస్ అండర్గాన్ సమ్ సర్జరీ. టెక్నాలజీ అంతా పెరిగిపోయింది, ఇన్స్ట్రుమెంట్స్ అట్లా పెరిగిపోయినాయి, మనకున్న ఫెసిలిటీస్ కానీ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కానీ అంత పెరిగిపోయింది. ఇట్ ఆల్ డిపెండ్స్ టెక్నిక్స్, టెక్నాలజీ అండ్ టీమ్ అండ్ ఎవ్రీథింగ్. సో రోబోటిక్స్ చేస్తాము. రోబోటిక్స్లో కూడా పేషెంట్కి అసలు ఏం బ్లడ్ లాస్ ఉండదు, రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ. సో ఇండికేటెడ్ వాటికి డెఫినెట్గా చేసి పేషెంట్కి స్ట్రగుల్ ఫ్రీ లైఫ్ ఇవ్వడం అవసరమే. అన్ఇండికేటెడ్ వాటికి సర్జరీ చేయకూడదు. ఇప్పుడు 8-9 ఇయర్స్కి మీరు ఇప్పుడు మెనార్కీ అనేది కిందకి వచ్చినప్పుడు ఈవెన్ మెనోపాజ్ షిఫ్ట్ అయిందా మేడం? అంటే ఇంకా అవును, మెనోపాజ్ ఏం కిందకి రాలేదు, మెనోపాజ్ లేట్కి వెళ్ళింది. అవునా? మెనోపాజ్ ఇదివరకు 45-48 మధ్యలో ఉండేది, అది ఇప్పుడు 50 నుంచి 54కి వెళ్ళిపోయింది. సో ద విమెన్ లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ బ్లీడింగ్ ఫర్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ దేర్ లైఫ్ అని చెప్పచ్చు. 70% ఆఫ్ దేర్ లైఫ్ ఈజ్ విత్ బ్లడ్. మామూలుగా ఇప్పుడు మెనోపాజ్ వచ్చిన తర్వాత సెక్షువల్గా కంఫర్ట్ ఉండదు, యాక్టివ్గా ఉండరు అంటున్నారు. అంటే ఇప్పుడు సెక్షువల్గా యాక్టివ్గా ఉండే ఇయర్స్ కూడా ఇయర్స్ పెరిగినాయి. అది ఇట్ ఈస్ ఆల్ ప్రీవియస్గా మేబీ బై 60 years 50 వాళ్ళు అర్లీగా మెనోపాజ్ రిలేటెడ్ చేంజెస్ రావడము అండ్ దే వుడ్ బికమ్ వెరీ వీక్. వాళ్ళ కల్చర్ అట్లా ఉండేది. సో కల్చర్ ఉండి దే వుడ్ బీ సపరేట్ అండ్ ఇంకా అట్లనే వాళ్ళు అది దే వుడ్ పుట్ సర్టెన్ ఏజ్ యాజ్ దేర్ క్రైటీరియా. ఇప్పుడు అట్లా లేదు. సో ఈ 60 years 65-year-old వాళ్ళు కూడా సెక్షువల్లీ యాక్టివ్గానే ఉంటారు. 60 is not at all an age for them to consider that they are not sexually active. They shouldn't be sexually active these days. సో వాళ్ళు వచ్చి చాలా కంఫర్టబుల్గా అడుగుతున్నారు డాక్టర్స్ని దట్ వీఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ద ఇంటర్కోర్స్, వీ నీడ్ సమ్ మెడికేషన్ అని. సో ఆ ట్యాబు లేదు ఇప్పుడు. ఇట్ ఈస్ అ మోస్ట్ వెల్కమింగ్ థింగ్. ఎవ్రీబడి, నేను ఎప్పుడు ఏం చెప్తానంటే యూ హ్యావ్ ఎ రైట్ టు లివ్ యువర్ లైఫ్ టు యువర్ ఫుల్లెస్ట్. నో మ్యాటర్ వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ సిన్, దట్ ఈస్ యువర్ రైట్. యూ లివ్ టు యువర్ ఫుల్లెస్ట్, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. అది నువ్వు ఎట్లా లివ్ చేస్తావు, పక్కన వాడికి హామ్ చేయకుండా నీ లైఫ్ నువ్వు ఎట్లయినా లివ్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఎంత ఎల్డెస్ట్ ఆర్ ఓల్డ్ పర్సన్ని కన్సీవ్ అవటం మీరు చూసారు? ఈ ఎల్డెస్ట్ ఓల్డ్ పర్సన్స్ IVFలో వింటున్నాము. ఏజ్ 52. మొన్న నేనే డెలివరీ చేశాను. 52 yearsలో షీ కన్సీవ్డ్ విత్ IVF. షీ ట్రైడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ దిస్ థింగ్, ప్రెగ్నెన్సీ ఎయిడ్స్ అన్నీ అయిపోయింది. 43 yearsలోనే ఎప్పుడో లాస్ట్ IVF చేయించుకుంది. ఆఫ్టర్ దట్ షీ గాట్ ఫెడ్ అప్, షీ లెఫ్ట్. ఆఫ్టర్ దట్ అగైన్ ఆమెకి ఎందుకో మళ్ళీ అనిపించింది 50 yearsలో IVF చేయించుకోవాలి అని చెప్పేసి. నేను అప్పుడు 52 yearsకి షీ కన్సీవ్డ్ అండ్ షీ కేమ్ టు us. ఓవులేషన్ ఇంకా జరుగుతూ ఉంది. అవుతుంది. ఓవులేషన్ జరగకపోయినా మన IVF స్పెషలిస్టులు లాగిస్తారు. IVF అంత అడ్వాన్స్డ్ అండ్ టెక్నాలజీస్ వచ్చేసాయి. సర్టెన్ నెంబర్ ఉంటుంది లాగానే కన్జర్వేటివ్ వాడాలి. అండ్ డోనర్ ఎగ్స్ ఉన్నాయి కదా. ఓకే, డోనర్ ఎగ్స్ ఉన్నాయి కదా, డోనర్స్ ఉన్నారు కదా. డోనర్ ఎగ్స్ తీసుకోవచ్చు, డోనర్ స్పర్మ్ తీసుకోవచ్చు, డోనర్ ఎంబ్రియో తీసుకోవచ్చు. బోల్ టెక్నాలజీ. కరెక్ట్. పిల్లలో కావచ్చు, మెచ్యూరిటీ అంటే మెనార్కీ స్టార్ట్ అయింది వాళ్ళకి కావచ్చు, లేదనంటే మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదనంటే ఇట్లా మీరు చెప్పినట్టు మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ కావచ్చు. వీళ్ళకి మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి అని అంటే యాజ్ ఏ గైనకాలజిస్ట్గా మీరు కొన్ని పాయింట్స్ చెప్పాలంటే ఇవి మస్ట్ అండ్ షుడ్ వీళ్ళు ఫాలో అవ్వాలి అనేది. మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలంటే నేనైతే ఒక 5-6 రూల్స్ డెఫినెట్గా చెప్తాను. ఒకటి,
గెట్ యువర్ సెల్ఫ్ ఎగ్జామిన్ ఫ్రీక్వెంట్ గైనకలాజికల్ చెకప్స్ ఉండాలి, వెదర్ యు ఆర్ ఏజ్ హెల్దీ. అంటే ఏ ఏజ్ వాళ్ళు ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి? ఏ ఏజ్ వాళ్ళు అని అంటే వెన్ యు ఆర్ రిప్రొడక్టివ్లీ యాక్టివ్ గ్రూప్ అయితే కనుక వన్స్ ఇన్ అన్ ఇయర్ గైనకలాజికల్ ఎగ్జామినేషన్ అవసరం. నువ్వు టిల్ యూ అండ్ యువర్ లైఫ్. ఎందుకు అని అంటే ఏ ఏజ్కి తగ్గట్టుగా గైనకలాజికల్ ఇష్యూస్ ఆ ఏజ్లో ఉంటాయి. మిడిల్ ఏజ్ వాళ్ళకి పెప్స్మియర్స్ అవసరము, ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదా, ఓవేరియన్సిస్ ఉన్నాయా లేదా తెలుసుకోవడం అవసరం. లేటర్ ఏజ్ వాళ్ళకి క్యాన్సర్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెంట్ బయాప్సీస్, ఫ్రీక్వెంట్ స్కాన్స్ అవసరం. సో ఈ ఏజ్తో నువ్వు గైనకలాజికల్ ఎగ్జామినేషన్ ఆపేసేయాలన్నది అయితే లేదు. when that period, as long as you live, you have to have a regular annual health checkup once in a year. ఓకే, అంటే ఎస్పెషల్లీ ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా Yeah, prevalence కూడా self ఎక్కువ ఉంది. అసలు దాని గురించి examination మనం of breast discussion is very చేయలేదు. much important. డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందరే ఇఫ్ యూ కుడ్ ఐడెంటిఫై వాట్ ఈజ్ నార్మల్ అండ్ వాట్ ఈజ్ అబ్నార్మల్, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబ్నార్మల్గా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు. ఆల్ ఆఫ్ ఏ సడన్ మొత్తం అంతా నీకు పెద్ద గడ్డ పెరిగిపోయి అది బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి పస్ స్టార్ట్ అయ్యి పక్కన ఎక్కడో బోన్ దగ్గరకి స్ప్రెడ్ అయినంత వరకు ఐడెంటిఫై చేయకుండా ఉంటున్నామంటే దట్ ఈస్ అ మిస్టేక్, మేజర్ మిస్టేక్ ఫ్రమ్ అవర్ పార్ట్. అంటే ఎక్కువగా ఎవరికి ఆ ఛాన్సెస్ ఉన్నాయి? ఎంత యంగెస్ట్ మీరు చూసుంటారు, ఎంత ఎస్ ఎస్ యంగ్ అండ్ వెరీ అన్ఫార్చునేట్గా రీసెంట్లీ మా ఓన్ కొలీగే పాపం చాలా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, పాపం ఆమెకి ఎంత సెల్ఫ్ కేర్ ఉన్నా కానీ ఆమె వి లాస్ట్ హెర్. It is not because of her lack of education and lack of awareness. Genetic predisposition ఉంది ఆమెకి. పాపం ఆమె ఏం చేసిన జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఏం చేస్తాము, పాప ఎట్ ద ఎర్లియస్ట్ డయాగ్నోస్ చేసింది ఆమె. చేసింది కానీ ఆ జెనెటిక్ టెండెన్సీ అండ్ అగ్రెసివ్నెస్ ఆఫ్ ద క్యాన్సర్ ఎక్కువ. సో పాపం అన్ఫార్చునేట్ ఇలాంటివి కూడా ఉంటాయి. వెరీ వెరీ యావరేజ్ ఏజ్ గ్రూప్ అంటే మీరు ఏది చెప్తారు మేడం? బ్రెస్ట్ ఫ్రమ్ 20s నుంచి 20 నుంచి. అంటే మేజర్ రీజన్స్ అంటే ఇప్పుడు అనుకున్నట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఎర్లీ ఏజెస్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే డెఫినెట్గా జెనెటిక్ టెండెన్సీనే. లేటర్ ఏజెస్లో ఉంది అని అంటే ఏదో ఇంకేదైనా హిట్ రీజన్స్ అయి ఉండొచ్చు, కానీ ఎర్లీ ఏజెస్లో స్ట్రాంగ్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. డాక్టర్ చాలా విషయాలు మనం డిస్కస్ చేసాము. ఇండివిజువల్గా అయితే డిస్కస్ చేయలేదు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, బట్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Mahesh. Thank you so much. Thank you. థ్యాంక్ యూ.